శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ నాకు ఫోన్లు చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడరే ఆది. ఇప్పుడు మనం డిసెంబర్ 15వ తారీఖు నుంచి డిసెంబర్ 21వ తారీఖు వరకు కూడా వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం 12 రాసుల మీద ఎలా ఉండబోతోంది. ముఖ్యంగా రవి, శుక్రుడు వీళ్ళిద్దరి గురించి బాగా చెప్పచ్చండి. అంతేకాకుండా మీరు అంతకంటే ముందర ఏంటంటే మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి. టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఉంటే కరెక్ట్ రీడింగ్స్ వస్తాయి. అలాగే మీరు ఎక్కడ పుట్టారు, ఏ ఊళ్ళో పుట్టారు అనేది ఉంటే నేను కరెక్ట్గా చెప్పగలను. అంతేకాకుండా నేను మీకు ఫోన్ చేసేటప్పుడు లిఫ్ట్ చేయకపోతే ఏమనుకోవద్దు. ఎందుకంటే షూటింగ్స్లో ఉండడం వల్ల, లేకపోతే ఫోన్లు చేస్తుంటే వాళ్ళ జాతకాలు చెప్పడం వల్ల ఉంటాను. అన్యథా భావించకండి. మీరు వాట్సాప్ నంబరు కింద ఉంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే, ఫోన్ చేయకపోయినా సరే మీ మెసేజ్ పెడితే మీకు ఏం కావాలి, వివాహమా, ఉద్యోగమా, అయితే స్టాంపింగ్ విదేశాలకు వెళ్తుంటప్పుడు H1B వీసాలు ఉంటాయి కదా, వాటి ప్రాబ్లమా, స్టాంపింగ్ అవ్వడం ప్రాబ్లమా, చాలా ఉంటాయి కదండి, చిల్డ్రన్ ప్రాబ్లమా, ఇవన్నీ కూడా జాతకాల్లో క్లారిటీగా ఉంటుంది. బట్ ఏంటంటే సాఫ్ట్వేర్ని బట్టి డేట్స్ మారుతున్నాం తప్ప ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, మంచి కరెక్ట్గా చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. సో మీకు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేటా ఇవన్నీ క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఆది ఆస్ట్రాలజీకి మీకు ఫోన్ చేయండి, అయితే మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీరు లిఫ్ట్ చేయబడిందో చెప్పినట్టుగానే నేను మళ్ళీ నా షూటింగ్స్ అవన్నీ అయిపోయిన తర్వాత నేను మరి ప్రత్యేకంగా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని పలకరించి మీకు ఏం కావాలో అన్నీ కూడా తెలుసుకుని నేను మళ్ళీ మీకు చెప్తాను. సో ఈ విధంగా మీకు వీలుంటే మీరు చేయండి. తప్పకుండా ఎవరికో చెప్పను, నేనే పర్సనల్గా ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాను. సరేనండి. ఇప్పుడు మనం డిసెంబర్ నెల మనం తెలుసుకుందాం. డిసెంబర్ నెల 15వ తారీఖు నుంచి 21 వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి గురుచంద్రుడికి ప్రభావం ద్వితీయ భావంలో ఉండడం వల్ల చంద్రుడు ఎగ్జాల్టేషన్ ఉచ్చస్థితిలో 15-16 తారీఖుల్లో మేషరాశిలో ఉండడం వలన, రోహిణి నక్షత్రంలో కూడా ఉండడం వలన ఈ మేషరాశి వాళ్ళకి చాలా అద్భుతమైన కాలం. ముందుగా రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది, బాగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్టేటస్ బాగా పెరుగుతుంది. అంటే మీకు రావాల్సిన సంపద కూడా పెరుగుతాయి. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. గాయకులు ఉంటారు మీ దాంట్లో చాలామంది ఉన్నారు. గాయకులకి విశేషమైనటువంటి స్పందన కలుగుతాయండి. మీకు బాగా ప్రోగ్రామ్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు, ధనం రావడానికి అవకాశం ఉంది. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వారికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఉన్నతమైన పదవులు రావడము గురుచంద్ర కాంబినేషన్ వల్ల, అలాగే పెద్దవారితో మీ బాసులతోటి మన్ననలు పొందడము జరుగుతుందండి. ఇది చాలా అద్భుతం. గురుచంద్ర కాంబినేషను అద్భుతంగా ఉంది ఈ సంవత్సరం. ఈ వారం మొత్తం కూడా మీకు అన్యోన్యంగా అంటారు సరే, ఆనందంగా ఉంటుంది అంటారు సరే, అలాగా మీరు ఆనందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా 4th భావంలో కుజచంద్రుడు ఉన్నారు కదా, చూడండి గజకేసరి యోగము ద్వితీయ భావంలోనూ 4th భావంలో కుజుడితో కలిసి చంద్రుడు 18-19 తారీఖులో ఉంటాడు. 4th భావంలో చంద్రుడు తప్పు కదా, కేంద్రాధిపత్య దోషం ఉంటుంది కదా, అయినప్పటికీ మీరు రాష్ట్రాధిపతి కుజుడు బలంగా ఉన్నటువంటి కుజుడితో కలిశాడు. అంటే చంద్రమంగళ యోగమే. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానండి, ఆడవాళ్ళకి బాగా కలిసి వస్తుంది చంద్రమంగళ యోగం. అంటే వాళ్ళకి స్త్రీలకి ఒక విధంగా చదువులోను, బంగారు ఆభరణాలు కొనుక్కోవడంలోను, సంగీతంలోను మంచి అవకాశాలు బాగా ఉంటాయి. ఉన్నతమైన పదవులు రావడానికి 4th భావం కూడా చూడొచ్చు. దశమాన్ని చూస్తారు కదా కుజుడు. సో ఈ విధంగా మీకు కుజచంద్రుడు కాంబినేషను, అంటే వాళ్ళ యొక్క కలయిక మగవాళ్ళు కూడా అందరికీ బాగుంటుందండి. ముఖ్యంగా 4th భావం బాగుందంటే మీరు భూములు, వాహనాలు, అంటే అపార్ట్మెంట్స్ అని అవ్వచ్చు, ఇళ్ళు కొనుక్కుంటారండి. అంతేకాకుండా ఈ వారం రోజుల్లో కూడా మీకు ఈ వారం రోజులు అంటే మీకు చెప్తున్న డిసెంబర్ నెలలో వారం చెప్పుకుంటున్నాం కాబట్టి రైతులకు పంటలో కూడా నష్టం రాకుండా లాభాలు కలగడానికే ఎక్కువ అవకాశాలు ఈ 4th భావంలో కూర్చొని చూస్తున్నారు. అంతేకాదండి 6వ భావంలో ఉన్న కేతువు ఎక్స్ట్రాడినరీ కదా, ప్రతి పనిలోనూ ముందంజలో ఉండడానికి అవకాశం కేతువు వల్ల ఉంటుంది. పైగా గురుదృష్టి 6వ భావానికి ఉంది. శత్రు భయం లేకుండా, రుణ బాధలు లేకుండా, రోగ భయాలు లేకుండా కాపాడతారు కదా కేతువు.
అంతేకాకుండా మేనమామలకి బాగా కలిసి వచ్చే కాలం ఉండే. అంతకంటే ముఖ్యంగా ఏంటంటే కేతువు విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవ్వడానికి ముఖ్య కారకుడు అవుతాడండి. మీ జాతకాలు కూడా చూసుకోండి, రాహు ప్రభావం కూడా ఉండాలి. అంతేకాకుండా కేతు ప్రభావం వలన కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేయడము, స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అంటే బాగా ఆటలు ఆడడానికి, దాంట్లో విజయం సాధించడానికి మీకు బాగా అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా సప్తమ భావానికి కూడా ఆల్మోస్ట్ కుజుడు చూస్తున్నాడు కాబట్టి సప్తమాధిపతి కూడా బాగున్నాడండి, దశమంలో ఉన్నాడు. సప్తమాధిపతి దశమంలో ఉంటే ఉన్న ఊరు నుంచి దూరంగా ఉంటారు. అంటే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కూడా ఇదొక రీజన్ కూడా అవుతుంది కూడా. అంతేకాకుండా సప్తమ స్థానంలో కుజ దృష్టి ఉంది కాబట్టి సప్తమాధిపతి బాగున్నాడు కాబట్టి ముఖ్యంగా ఈ చాలామందికి యాక్టింగ్లో ఉన్న వాళ్ళకి కానీ, అంటే బిజినెస్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ విస్తరణ చేసుకునే వాళ్ళకి కానీ, బిజినెస్లో ఉన్నటువంటి పార్ట్నర్స్ కానీ చాలా చాలా బాగుంటారండి. ముఖ్యంగా వివాహ శుభకార్యాలు కానీ, మీ ఇంట్లో శుభకార్యాలు కానీ జరగడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అష్టమ స్థానంలో బుధుడు ఉన్నాడు కదా. ఇంతకు ముందు రవి బుధుడు ఉండేవాళ్ళు, రవి మారిపోతున్నాడు, 16వ తారీఖు మారుతున్నాడు. 9th భాగ్యంలోకి వెళ్తాడు. అష్టమంలో బుధుడు యోగానే ఇస్తాడు, దీర్ఘాయుర్దాయాన్ని ఇస్తాడు, తలవంతలంపుగా, అంటే అన్ఎక్స్పెక్టెడ్ మనీ, అన్ఎక్స్పెక్టెడ్ ఎర్నింగ్ మనీ, ఇవన్నీ మీకు ఉంటాయండి. బుధుడు విదేశాల నుంచి సంపద రావడానికి అవకాశము, విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశము ఉంది. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. అష్టమ భావంలో కనుక రవి బుధుడున్న విదేశాలు వెళ్తారు. అది కూడా మీకు అష్టమ భావం కర్కాటకం అయిందని మీకు చెప్పక్కల్లా. అంతే కదండి. ఇప్పుడు రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. రవి భాగ్యస్థానంలో ఉండడం వల్ల పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీ రాశికి 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. అంటే మీ పుత్రిక సంతానం వల్ల మీకు యోగ్యత కలుగుతుంది, భాగ్యంలో ఉన్నాడు కాబట్టి. అలాగే మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము, మీ నాన్నగారిక ఆర్థిక పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుందండి. వారు కూడా మీ ఫారిన్ కంట్రీస్ రావడానికి, విదేశాల్లో వెళ్ళడానికి, విదేశాల్లో సంచరించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా తీర్థయాత్రలు, రవి భాగ్యంలో ఉన్నాడంటే తీర్థయాత్రలు చేయడము, అలాగే రవి క్షేత్రాలైనటువంటి అరసవెల్లి, తిరుపతిలో కూడా ఉన్నాడు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవాన్ యొక్క దర్శనాలు ఎక్కువ అవడానికి ఉన్నాయి. రవి ముఖ్యంగా భాగ్యంలో ఉన్నాడు కాబట్టి చదువు రీత్యా విదేశాలకు వెళ్ళడము, అలాగే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, బంగారం కానీ వెండి కానీ, బంగారం మెయిన్ ఇంపార్టెంట్ అండి, దాని వ్యాపారం చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. భాగ్యస్థానంలో ఉన్న రవి విశేషమైన సంపదలు, కీర్తి ప్రతిష్టలు కలిగిస్తాడు. భాగ్యంలో శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతులు భాగ్యంలో ఉన్నాడు, దశమంలో ఉన్నాడంటే మీకు సంపదలు కలిగిస్తాడు. ముఖ్యంగా దశమ శుక్రుడు ఉంటే మాత్రము ధనయోగాన్ని కలిగించడం, సినిమా రంగంలో బాగా విశేషమైన ప్రతిభ కనపరచడానికి, కళారంగంలో మంచి విశేషమైనటువంటి ప్రతిభ అంటాం కదా, కళారంగం సినిమా రంగం ఒకటే కదా, ఈ వీటిలో మీకు బాగా డెవలప్మెంట్స్ ఇస్తాడు. ముఖ్యంగా వారం రోజులు కొంతమంది మీ ఆడవాళ్ళకి చెప్తానండి, వాళ్ళు వాహనాలు కానీ, బంగారు ఆభరణాలు, వస్త్రాలు కొనుక్కుంటారు. ఎప్పుడు కూడా అందంగా కనపడడానికి, ఆనందంగాను అందంగా ఉండేట్టుగా కాంబినేషన్స్ బాగున్నాయి. శుక్రుడు దశమంలో ఉన్నాడు కాబట్టి. అలాగే శుక్రుడు దశమ స్థానంలో శుక్రుడు బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి మంచి యోగ్యత ఉంటుందండి. శుక్రుడు ప్రభావం వల్ల ప్రమోషన్స్ రావడము, ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా, కుజుడు చూస్తున్నారు కదా దశమాన్ని, ఉద్యోగస్తులు కూడా వాళ్ళకు ప్రమోషన్స్ కానీ, వాళ్ళు రావాల్సిన ప్రమోషన్స్ కానీ, సంపదలు పెరగడం కానీ జరుగుతుంది ఈ సంవత్సరం. ఈ వారం మొత్తం కూడా దశమ శుక్రుడు సామాన్యమైన వాడు కాదు, మీకు పాపి మ్యాలిఫిక్ అయ్యాడు, మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. కానీ కుజుడు చేత చూడబడుతున్నాడు కాబట్టి ప్రాబ్లం లేదండి, మంచిగా చేస్తాడు. ఇంకా లాభస్థానంలో శని, అంటే లాభస్థానంలో శని మీకు బాధ కూడా అవుతాడు. కాబట్టి ఆలస్యం చేసి మీకు ధనయోగాన్ని కానీ, బిజినెస్లో రాణింపగాని చేస్తాడు శని. శని కార్యకర్తలు బిజినెస్లు ఉంటాయి కదా, ఫార్మా రంగం అంటాము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, కోల్, సింగరేణి అంటాం కదా, కోల్ మైన్స్ అని, ఇట్లాగా మీకు శని కార్యకర్తలను ఉద్యోగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి లాభస్థానంలో ఉన్న శని యోగం చేస్తాడు, కానీ కొద్దిగా చికాకులు కలిగిస్తాడు. మీ శని మీ రాశిని కూడా చూస్తారు కాబట్టి. అలాగే రాహు 12వ భావంలో ఉన్న రాహు కొంత ఇబ్బంది కలిగిస్తాడండి. అంటే ముఖ్యంగా మీకు శరీరపరంగా ఇబ్బంది కలిగించడము, అనారోగ్య సమస్యలు సృష్టించడము, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఇవ్వడము, ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉండడము, కొంచెం చికాకులు. రాహు వలన 12వ భావం రాహు వలన అంత మంచిది మాత్రం కాదు, శని కూడా అంతే. కానీ మీ రాశి వాళ్ళకి గురుచంద్రుల కాంబినేషన్ 16-17, అలాగే 4th భావంలో గురుచంద్రుల కాంబినేషను చాలా బాగుంది. భాగ్యంలో రవి, దశమంలో శుక్రుడు, వీళ్ళ వలన కాంబినేషన్, ఈ కలయిక, ఈ గ్రహ ప్రభావం వలన ఈ వారం మొత్తం కూడా మీకు అనుకూలంగానే ఉంది. ఉద్యోగంలో ప్రతిభ కనపరుస్తారు, మీరు బిజినెస్లో కూడా బాగా రాణిస్తారు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాను ఆరాధన చేసిన, అలాగే సూర్యభగవాను అష్టోత్తరాలు కానీ, ఆదిత్య హృదయం కానీ చేసిన
వాళ్ళకి విశేషమైన సంపదలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మీ రాశిలోనే గురుడితో కలిసిన చంద్రుడు అంటే గజకేసర యోగం. గజకేసర యోగంలో ఉన్నప్పుడు సంపదలు కలుగుతాయండి. ముఖ్యంగా గురుడి ప్రభావం వలన నేమ్ అండ్ ఫేమ్ బాగా ఉంటుంది. స్థిరమైన ఆలోచనలు, స్థిరమైన స్వభావం కలవారు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి రాజకీయ రంగంలో పలుకుబడి, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రభావం, గురుచంద్రుడి కాంబినేషను ఉద్యోగ ప్రభావం కూడా ఉంటుందండి. మీ పై అధికారుల చేత కూడా మన్ననలు పొందడానికే గురుచంద్రుడి కాంబినేషన్ ఉంది. ధన సంపద కలిగి ఉంటారు మీరు, ఎందుకంటే గురుచంద్రుడి కాంబినేషన్ చాలా బాగుంది. ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. మీరు ఏదనుకున్నా మంచిగా అనుకుంటే ఆ మంచే మీకు బాగా జరగడానికి, అనుకూలించడానికి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. పైగా మీ సెకండ్ హౌస్ లార్డ్ సప్తమంలో ఉన్నాడు. మీ వ్యాపారాల రీత్యా ధనయోగం బాగుందండి. ముఖ్యంగా పాటలు పాడే వాళ్ళకి, సంగీత సాధన చేసే వాళ్ళకి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 3వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడు అంటే చంద్రుడు ఓన్ హౌస్ లార్డ్ అయిపోయాడు. 18, 19 తారీఖుల్లో 3వ భావంలో కుజుడితో కలిసి ఉన్నాడు. స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారండి. ముఖ్యంగా మీ చెల్లెలు, తమ్ముడు ఉంటారు కదా, వాళ్ళకి బాగా అనుకూలించే కాలం అండి. స్పోర్ట్స్ రంగం అంటే ఆటలు అనమాట. ఆటలో కూడా మీకు బాగా రాణిస్తారు. షార్ట్ జర్నీస్, ఎక్కువగా దగ్గర ప్రాంత ప్రయాణాలు, దూర ప్రాంత ప్రయాణాలు మీకు తప్పవు. ఈ వారంలో సరదాగా చేస్తారు. దానివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. అంతే కదండి, కుజ ప్రభావం వల్ల వాహన యోగాన్ని ఇస్తాడు కుజుడు. అలాగే బాగా ధైర్యాన్ని ఇస్తాడు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటూ ఖచ్చితంగా మీరు ఆ పని సాధించాలనే తపనతో ఉంటారు. 18, 19 తారీఖులో శుభవార్తలు వింటారు. మంచి విషయాలు, మంచి వార్తలు వినడానికే అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఫోర్త్ భావాన్ని సరిచూస్తాడు కాబట్టి కొద్దిగా విద్య విషయంలో కొద్దిగా వెనకబడి ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అలాగే వ్యవసాయదారులు కూడా అంత అనుకూలమైనటువంటి కాలం మాత్రం కాదు. కానీ పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల, పంచమ స్థానానికి గురుదృష్టిలో ఉండడం వల్ల ఖచ్చితంగా చాలా బాగుందండి. ముఖ్యంగా ఎవరికైనా మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమ స్థానంలో కానీ కేతు ఉంటే ప్రప్రథమంగా మీకు ముందుగా ఆడపిల్ల పుడుతుంది. చాలా లక్ష్మీదేవి బ్రహ్మాండం కదండి, అంత అద్భుతం. తర్వాత కొన్నాళ్ళకి, కొన్ని సంవత్సరాలకి మగపిల్లవాడు ఉంటాడు. పంచమ స్థానంలో కానీ కేతు మీ జాతకంలో కూడా చూసుకోండి. దగ్గరున్న పండితులు చూపించండి. ఖచ్చితంగా అది అంతే అంటే నేను చెప్తుంది కాదండి, అది శాస్త్రంలో చెప్పింది, నేను చెప్తున్నా, గుర్తుపెట్టి చెప్తున్నా. సరే, అది పక్క పెడతామండి. పంచమ స్థానంలో కానీ ఈ పంచమ భావం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, పంచమ భావంలో సినిమా రంగం వాళ్ళకి, అలాగే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే సంగీతము, సాహిత్యము, నృత్యము, వీళ్ళ ముగ్గురికి బాగుంటుంది. సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి ఒక విధంగా ఇంకా కొద్దిగా ఎక్కువ నేమ్ అండ్ ఫేమ్ రావడము, ధనం కలవడము, ధనం కుదరడం అంటే ధనం రావడం అంటే చెప్పచ్చు అనమాట, బాగుంటుందండి ముఖ్యంగా. అంతేకాకుండా పంచమ స్థానంలో కేతు ఉండడం వల్ల ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధికరంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం కంటే ముందర స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెడుతుంటారు సారా. అంటే నేను ఎవరిని ఇక్కడ ప్రోత్సహించాలంటే స్టాక్ మార్కెట్లో ఉండండి అని, ఆ తప్పు, నేను నాకు సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు స్టాక్ మార్కెట్లో. అందులో ఉన్న వాళ్ళకి గురు ప్రభావం వలన, అలాగే బ్యాంక్ నిఫ్టీ అది అంటుంటారు. ఆ ఫైనాన్స్ సంబంధించిన వాటిలోనూ, ల్యాండ్ సంబంధించిన వాటిలోనూ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ఉంటే గురు ప్రభావం, కేతు ప్రభావం వలన అది సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానంలో బుధుడికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. రవి బుధుడు కాంబినేషన్ జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని మీకు చాలా కలిగి ఉంటారంటే సందేహం లేదు. అలాగే సప్తమ స్థానంలో బుధుడు కూడా వివాహ శుభకార్యాలు చేయడానికి, వ్యాపార విస్తరణ చేసుకోవడానికి, వ్యాపారంలో ముందంజలో ఉండడానికి, వ్యాపారంలో భాగస్వాములు మీ దగ్గర ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భార్యాభర్తల విషయంలో అనురాగము, ఆప్యాయత బ్రహ్మాండంగా ఉంటుంది. సప్తమ స్థానం ఏమాత్రం చెడిపోలేదని చాలా బాగుంది. గురుదృష్టి పర్ఫెక్ట్గా బాగుంది. అలాగే అష్టమ స్థానంలో రవి తప్పేనండి. 4th హౌస్ లార్డ్ అష్టమంలో ఉండకూడదు. కానీ అష్టమ రవి ధనాన్ని స్త్రీల వలన, అంటే ఆడవాళ్ళ, అంటే తల్లిగారు అవ్వచ్చు, చెల్లిగారు అవ్వచ్చు, ఆడవాళ్ళ వలన ధనం రావడానికి అవకాశం ఉంది. తలంకి వచ్చే ధన యోగాన్ని మీకు ఉంటుంది. కానీ అష్టమ స్థానం రవి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి అవకాశం ఉందండి. 4th భావాధిపతి ఇక్కడ అంత బాగలేదు. అందుకే సూర్య భగవాన్ ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ఆదిత్యోదయం చేసుకున్న, అయితే సూర్య భగవాన్గా అర్ఘ్యం ఇచ్చిన పర్ఫెక్ట్గా మంచి ఫలితాలు ఉంటాయండి. ఇప్పుడు మీకు చెప్పాల్సిందంటే భాగ్య రాజ్య లాభస్థానాలు, భాగ్య రాజ్య లాభాలు అంటే 9, 10, 11 స్థానాల్లో అద్భుతంగా ఉంది. మీరు రాశారు, నిజంగా గ్రేట్ అండి. భాగ్యస్థానంలో శుక్రుడు ఉన్నాడు, మీ రాశ్యాధిపతి 6వ ఇంటి వాడు భాగ్యస్థానంలో ఉన్నాడు. కాబట్టి భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ముఖ్యంగా చదువు విషయంలో మాత్రం చాలా అద్భుతంగా, అంటే ఉన్నతమైన విద్య కోసము, హైయర్ ఎడ్యుకేషన్ రీత్యా ఎంఎస్లు కానీ, అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఉంటారు సరే,
పీజీ కోర్సులు యూఎస్లో చేస్తారు కదా వాళ్ళకి. ఇట్లా శుక్ర ప్రభావం వలన విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా బంగారు ఆభరణాలు, వస్త్రాలు, అలాగే మంచి మంచి అలంకరణలు చేసుకోవడానికి భాగ్యస్థానంలో ఉన్న శుక్రుడే యోగార్హుడతాడు. అందరికీ కాదండి, ఇది ఈ రిజల్ట్స్ అన్ని చెప్పేవని కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తున్నా మాత్రం కాదు, మీకే జరుగుతామని కాదండి, ఆడవాళ్ళకి చెప్తాను, మగవాళ్ళకి చెప్తాను. ఇది మనం నాలెడ్జ్ కోసం చెప్పుకోవడం మాత్రమే. సో ఇలా ఉంటే ఇలా ఉంటుందా, ఓహో మన ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చా, ఓ ఇలా జరుగుతుందా అని మనం అనుకోవాలి. అంతే తప్ప నాకే జరిగిపోతుందని అనుకోకూడదు. సరే, శుక్ర ప్రభావం వల్ల మీకు యోగం బాగుందండి. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా మంచి యోగంగానే శుక్రుడు ఇస్తాడు. మీరు రాష్ట్రాధిపతి మీకు ఇవ్వకపోతే నాకు ఇస్తాడా? అలా అంటే ఇలా శుక్రుడు ప్రభావం బాగుందండి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి. అలాగే సాహిత్యం కానీ, అంటే సాహిత్యం చెప్పినట్టుగా సంగీతం ఉన్న వాళ్ళకి, అలాగే నృత్య కళాకారులకి, వాళ్ళకి చాలా బాగుంది. ఇంకా దశమూల శని మాటల 10th హౌస్లో శని ఉన్నాడు కదా. 10th హౌస్లో శని ఉంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు అలంకరిస్తారండి. శని ప్రభావం చాలా బాగుంది. ఒక గ్రామానికి అధికారిగా చేస్తాడు. ఒక యూనియన్ కానీ ఒక దాన్ని ఉంటే మమ్మల్ని అధికారిగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది పక్కన పెడితే శని కారకత్వాలు ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఉద్యోగాలు రావడానికి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తానంటే ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఉద్యోగం చేయండి, ఉద్యోగ భద్రత ఉంది, ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. శని దశమాల్లో ఉంటే మీకు ఉద్యోగ భద్రత ఉంటుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కూడా విశేషమైన ప్రతిభ కనబరుస్తారు. వాళ్ళకి ధనయోగము, అదృష్టము కలిసి వస్తాయి. 10th భావంలో వచ్చాయని మాట కాదు. సింగరేణికి సంబంధించి కోల్ మైన్స్ కానీ, అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, అయితే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ అంటాం కదా, శని కారకత్వాలే కదండి. ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటుంది. భాగ్య రాజ్యస్థానాలు అయిపోయి లాభస్థానంలో రాహు లాభస్థానంలో మీనరాశిలో అంటే బాహువులు మీకు తిప్పుతాడు. బాహువులు అంటే భుజాలు, అంటే బాహువులు నిజంగా ఎక్కి తిప్పుతాడంటే అలా కాదు, మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు. మీరు చేసిన బిజినెస్లు కానీ, ఉద్యోగంలో కానీ మార్పులు సంభవించి చక్కటి ఫలితాలు, ఆనందంగా ఉండే ఫలితాలు ఇస్తాడు. రాహు లాభస్థానం ఉన్నాడు కాబట్టి ఫ్లైట్స్ రంగం ఉంటుంది సార్, విమాన సంస్థలు అంటారు సార్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అదే ఫోర్స్ అంటాం కదా, ఎయిర్ ఫోర్స్ అనే వాళ్ళకి విమాన సంస్థలు పనిచేసే వాళ్ళ వ్యాపారాలు విస్తరణ చాలా బాగుంటుందండి. అంతేకాకుండా రాహు లాభంలో ఉన్నాడంటే మీకు భాగ్యం, కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీని ఇస్తాడు అని అర్థం. మీ జాతక ప్రకారం ఉంటుందమ్మా, అన్నీ కాదు, అందరికి కాదు. అలాగే పుణ్యక్షేత్ర దర్శనాలు, కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, కాలభైరవ యొక్క దర్శనాలు, గంగా స్నానాలు కూడా రాహు వల్లనే అవుతుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవానుడిని, అమ్మవారిని పూజించడం వలన సర్వ సంపదలు కలుగుతాయి మీకు. అంతేకాకుండా ఆరోగ్యప్రదంగా ఉండడానికి కారకుడు కూడా సూర్యభగవానుడే. మిథున రాశి అండి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా బాగుంది. మీ రాశ్యాధిపతి కూడా 3వ భావం 6వ భావంలో ఉన్నాడు. దానివల్ల 3, 6, 8, 12 స్థానంలోనే యోగిస్తాడు. 6లో కూడా యోగిస్తాడండి. ముఖ్యంగా కుజచంద్రులు మీకు ద్వితీయ భావంలో ఉండడం వల్ల గొప్ప అదృష్టం అండి. అదృష్టం ఏంటంటే చంద్రమంగళ యోగంలో ఉన్నాడు. అంటే ధనము, కీర్తి, అదృష్టాన్ని, భోగభాగ్యాలని అందించేవాడు కుజచంద్రులే. పైగా మీకు రియల్ ఎస్టేట్ రంగంలో భూములు ఉంటారు సరే, భూములు ఉంటాయి, వాటిలో మీరు బాగా ఉంటాయి అంటే మీరు కనుక బిజినెస్లు చేస్తూ ఉంటే భూములు విషయంలో బాగా మీ భూములు అమ్ముడుపోవడము, భూములకి మంచి వాల్యూ రావడము, అపార్ట్మెంట్స్ ద్వారా బాగా ధనము డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంది, ధనం రావడానికి అవకాశం ఉంది. కుజచంద్రుల వలన విద్యలో బాగా రాణిస్తారు. విద్యలో రాణించడము, ధనము బాగా ఉండడము, కంఠధ్వని బాగా ఉండడము, ముక్క వర్చస్సు బాగా అందంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. మీకు అంత భయపడాల్సిన అవసరం లేదు. మీ రాశిలోనే చంద్రుడు, లాభస్థానంలోనే గురుచంద్రుడు, అక్కడ చెప్పుకుందాం. 3వ భావంలో కేతువు బాగుందండి. ఒక్క అష్టమ శని దోషం తప్ప మీరు భయపడాల్సిన అవసరం లేదు. 3వ భావంలో కేతువు గురుదృష్టి ఉంది. ఉండడం వల్ల ధైర్యంగా ఉండడము, ప్రతి పని పట్టుదలగా కార్యదీక్షతో చేసేస్తూ ఉంటారు. అందువలన మీరు ఈ నెల 15, 16, 17, 18 తారీఖుల్లో కూడా 4 రోజుల్లో కూడా శుభవార్తలు వినడానికి అవకాశం ఉంది. ప్రయాణాలు చేస్తారు, వాహనయోగం ఉంది. న్యూస్ రీడర్స్ ఉంటారు సరే, వార్తా సేకరణ 3rd భావం చాలా బాగుంటుంది. మీ తమ్ముళ్ళకి, మీ చెల్లెళ్ళకి, అంటే మీ తోబుట్టువులకి అనుకుందాం, వాడు చాలా బాగుంటుందండి. 4th భావాన్ని కూడా మీ కుజుడు చూస్తున్నాడు. కుజుడు చూడడం వల్ల మీకు వాహన యోగము, గృహయోగము ఉంటుంది. భూముల వలన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పంటలు రైతులు ఉంటారు కదా, వాళ్ళకి పంటలో లాభాలు రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా పంచమ స్థానంలో బుధుడు మంచివాడా కాదు, 12వ ఇంటి వాడు, 3వ ఇంటి వాడు, 5వ భావంలో ఉన్నాడు, కానీ మంచివాడే. ఎందుకని? గురుదృష్టి ఉండడం వల్ల కారణం. మంచిదేనండి. పంచమ భావంలో బుధుడున్నాడంటే ముఖ్యంగా మనకి ఏం చేస్తారంటే బిజినెస్లో బాగా డెవలప్ చేశారు కదండి. బాగా డెవలప్ చేయడం అంటే వ్యాపార విస్తరణ అనుకున్నాం. ముఖ్యంగా ప్రేమగా ఉండడము, ఎవరు ప్రేమ వివాహాలు కంటే మామూలుగా ప్రేమగా ఉండడం జరుగుతుందండి.
వివాహ శుభకార్యాల్లోనూ ఆయన తోడ్పడతాడు. పంచమ స్థానం గురుదృష్టి ఉండడం వలన పుత్రిక సంతాన యోగము, పుత్ర సంతాన యోగము, సంతాన యోగ భాగ్యత కలుగుతుంది. ఈ వారం రోజుల్లో మీకు ఉంటుంది, అవకాశాలు ఉన్నాయి మీ జాతకాల రీత్యా. అంతే కదండి, ఈ కళారంగం ఉంటుంది ద్వారా బుధుడు కారకత్వం, సంగీతము, సాహిత్యము, సినిమా రంగము, సినిమాటోగ్రఫీ, టెలివిజన్ రంగం అంటారు కదా సార్, వాళ్ళకు కూడా బాగుంటుందండి. బుధుడు కాంబినేషను జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని బాగా ఇస్తాడండి మీకు. చదువు విషయంలో ఏమాత్రం వెనకబడరు. పంచమ భావం కూడా చూస్తాం కాబట్టి. పొలిటికల్ రంగం ఉండవు, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉన్నాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా. అంటే పంచమ స్థానాన్ని గురుడు చూసినా, పంచమ భావాధిపతిని బుధుడిని గురుడు చూసినా కూడా వాళ్ళ పొలిటికల్ రంగంలో అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు వస్తాయి. అంటే వాళ్ళ జాతకాలు రీత్యా ఉంటుంది అనుకోండి. జనగా బాగా మీరు గాయత్రి మంత్రం కానీ ఏదైనా మంత్రాలు నేర్చుకుంటే మంత్ర సిద్ధి కలుగుతుంది. ధర్మకార్యాలు, శుభకార్యాలు, ఒకట జ్ఞాపశక్తి ఎంతో బాగుంటుందండి ఈ వారం మొత్తం. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, వాళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు బాగున్నాయండి. అంటే అవకాశాలు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతాయి వాళ్ళకి. గురుదృష్టి ఉంది కదా, డౌన్ఫాల్ అవ్వరు. అంటే బ్యాంక్ నిఫ్టీ ఏదో అంటారు కదా, బ్యాంక్ ఫైనాన్స్ సంబంధించిన వాటిలో బుధుడి కారకత్వంలోనూ వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకోండి, లాంగ్ టర్మ్ చేసుకోండి. అయినా కూడా నేను షేర్ మార్కెట్లో ఆడండి అని పదే ఎవరికి చెప్పనండి నేను. మీ జాతకాలు ఇచ్చే మీరు ఉంటే ఆ ఫీల్డ్లో ఈ బిట్ కాయిన్స్ అంటారు చూసారా, వాటిని వింటూ ఉంటాం, మనం పేపర్ చదువుతుంటాం కదండి, వాటి వల్ల మనకు చెప్తూ ఉంటాను నేను. కలిసి వస్తుంది, ఎందుకంటే పంచమ భావం అది కూడా చూస్తాం కాబట్టి. ఆరభవన రవి ద్వితీయాధిపతి. ఆరభవనం అంటే శత్రువు వలన ధన సంపాదన, శత్రువులు మిత్రులు అవడానికి అవకాశం ఉంది. మీ మేనమామలకి సర్వదా సూర్యభగవాన్ రక్ష ఉంటుందంటే సందేహం లేదండి. ఆరభవన రవి ఉంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఒక పొలిటికల్ రంగంలో కూడా ఇందాక పంచమ భావంలో చెప్పాను, ఆరభవనంలో కూడా పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి సంపదలు అంటే వాళ్ళకి ఉండవా, విశేషణ పలుకుబడి ఎక్కువ. అలా అంతేకాకుండా పదవులు కూడా ఎక్కువ, పలుకుబడితో కూడిన పదవులు. రవి సరే మనందరం కాదు కదా, మన గురించి చెప్పుకుందాం. రవి పంచమస్థ ఆరోభావాలు ఉండడం వలన విదేశాలకు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము. అక్కడ అంటే స్టాంపింగ్ అవ్వడం అంటే కొంతమందికి వీసాలు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, కొంతమంది ఫోన్ చేస్తున్నారు నాకు, వస్తాయండి, మీకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ రాహు ప్రభావం వలన ఇప్పుడు 16 తారీఖు నుంచి రవి కూడా మారుతాడు కాబట్టి విదేశాలు వెళ్ళే వాళ్ళకి స్టాంపింగ్ అవుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు, 2-3 సార్లు కూడా వెళ్ళారు మీరు, నాకు తెలుసు. వాళ్ళకి మీకు అందరూ స్టాంపింగ్ అవుతుంది, ఖచ్చితంగా పర్లేదు, ప్రాబ్లం లేదు. విదేశాలు వెళ్ళి చదువుకుంటారు కూడా. 6వ భావంలో రవి చేస్తాడు. సరే, 7వ భావంలో శుక్రుడు ఉన్నాడు కదా, 4th హౌస్ కేంద్రాధిపత్య శుభుడు మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. తప్పే కదా, తప్పే. కానీ కుజుడి చేత చూడబడుతున్నాడు. మీరు అంటే అత్యంత రాజయోగకారకుడు కుజుడి చేత చూడబడుతున్నాడు కాబట్టి 7వ స్థానంలో శుభకార్యాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. మీ భార్యాభర్తలు అనురాగంగా ఉంటారు. అలాగే మంచి వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ, విహారయాత్రలు కానీ చేస్తారు. భార్య వలన భర్తకి, భర్త వలన భార్యకి అనురాగం, అదృష్టం తోడవుతాయి. 8వ స్థానంలో శని దోషమే కదా, దోషమేనండి. కానీ ఏం భయపడాల్సిన అవసరం ఏమి లేదు. శని భగవానుడు చాలా మంచి స్వామి. అంటే మన కష్టపడి చేస్తుంటే మీకు ఇంత 2.5 సంవత్సరాల నుంచి మీరు తెలుస్తుంది కదా, 2 సంవత్సరాల నుంచి మీరు కష్టపడుతున్నారు. ఆయన చాలా ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. మీ జాతకాల ప్రకారం ఉంటుందమ్మా. ఆయన అష్టంభావంలో ఉన్నాడు, గోచారీత్యా మనం ఎఫెక్ట్ కొడతాడని కాదు, మనకి మెయిన్ దశల్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే శని ప్రభావం చూపిస్తాడు. ఏమైనా శని ప్రభావాన్ని తక్కువ అంచనా వేయకూడదండి. ఆయనకి చేయవలసిన పూజలు, ఆయనకు సంబంధించిన అంటే తైలాభిషేకాలు, శివాభిషేకాలు, ఆ శనేశ్వరుని మనం పూజించవలసిందే. అది అద్భుతం. ఇంకా చెప్పాలంటే ఈ శని భగవాను మందపల్లిలో కూడా ఉంటాడు కదండి, మనం పూజ చేసుకుంటూ ఉందాం. ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా కాలం నుంచి అద్భుతమైన పూజలు చేస్తున్నారు. చాలు. వెంకటేశ్వర స్వామి దీపారాధన చేయండి. వెంకటేశ్వర స్వామి దగ్గర దీపారాధన చేయడం వల్ల శనిదోషం తగ్గుతుంది. సరే, భాగ్యస్థానంలో రాహు ఉన్నాడండి. భాగ్యస్థానంలో రాహు, లాభస్థానంలో గురుడు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు, కంప్యూటర్స్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, కంప్యూటర్స్ హార్డ్వేర్ కానీ, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ కానీ, ఫ్లైట్ సంబంధించిన వ్యాపారాలు ఉంటారా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ అంటున్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి వాళ్ళ లాభాలు బాగుంటాయి. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బిజినెస్లు డెవలప్ అవుతాయి. రాహు కదండి. రాహు భాగ్యంలో ఉంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా బాగా తీసుకొస్తారు కదా. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి ఫలితాలు కలిగిస్తాడంలో ఏమాత్రం సందేహం లేదు. చక్కటి ఫలితాలు ఇస్తాడు. అలాగే రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు కదా. జలతత్వ రాశిలో మీనరాశిలో ఉన్నాడంటే మీకు సముద్రం మీద ప్రయాణాలు చేస్తాడు, ఫారిన్ కంట్రీ సెలెక్ట్ చేస్తుంటాడు ఆయన. తరచూ మీరు ఫ్లైట్స్ ఎక్కవలసి వస్తుంది. అంతేకాకుండా విదేశాలు వెళ్ళడానికి కూడా స్టాంపింగ్ అవుతుంది. అక్కడ చదువు రావడానికి, విదేశాలు వెళ్ళడానికి ఎంఎస్ఎల్ కోసం మీరు ఉన్నారు కదా, మీ పర్సనల్ విషయాల రీత్యా, షూటింగ్ల రీత్యా చేస్తూ ఉంటారు కదండి కదా. అవును చెప్పండి, అవునా? సరే, పక్క పెడదాం. తీర్థయాత్ర కూడా చేయిస్తాడు. తీర్థయాత్రలు, అలాగే గురువు గారు సందర్శించడము,
పీఠాధిపతులు, వాళ్ళ పాద పూజ, ఇది చెప్పుకుంటే చాలా ఉంటుందండి. సరే పక్క పెడదాం. మీరు చేస్తున్న ప్రొఫెషన్ కూడా బాగుంటుంది. కాకపోతే అంటే ఉద్యోగంలో మీకు కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి. మీ పై అధికారుల చేత కానీ, మీ తప్పిదనం వల్ల, మీ పొరపాట్ల వల్ల కొద్ది జాగ్రత్తగా ఉండండి. ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. గజకేసర యోగంలో లాభస్థానం 11వ భావంలో చంద్రుడు 15, 16 తారీఖుల్లో లగ్నాధిపతి లాభంలో ఉండి, అలాగే రోహిణి నక్షత్రంలో గురుడితో కలిసినాడు. అమ్మ బాబాయ్, ఈ వారం రోజులు కూడా 15, 16 తారీఖులో విశేషమైన సంపద కలుగుతాయండి. సంపదలు అంటే అందరికీ కాదు, ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తాను కాదు. మీ జాతకాలు రీచా, మీరు చేస్తున్న బిజినెస్ రీచా సంపదలు, ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీస్లో కానీ, బిజినెస్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ కానీ, బిజినెస్ అంటే ఫుడ్ వ్యాపారం కానీ, వస్త్ర వ్యాపారాలు, బంగారము అంటాం కదా, ఈ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, లేకపోతే భూములకు సంబంధించిన వాళ్ళకి గురు ప్రభావం చాలా బాగుందండి. ఫుడ్ బిజినెస్ వాళ్ళకి, ముఖ్యంగా ఏ బిజినెస్ చేస్తున్నా కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీ అన్నయ్య గారికి, మీ అక్కయ్య గారికి కూడా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో అని ఉంటుంది. మీరు ఏ చిన్న వ్యాపారం చేసినా బాగా కలిసి వస్తుంది. భాగ్యస్థానంలో రాహు, లాభంలో గురుచంద్రులకు విశేషమైన సంపదలు, అదృష్టాన్ని, రాజకీయ రంగంలో పదవులని, మంచి మంచి ఉద్యోగాలను ఇవ్వడం కూడా లాభస్థానంలో గురుచంద్రుడే కారణం. సో ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళు ఏమి ఆలోచించవలసిన విషయం లేదండి. ఒక్క శని భగవానుడే. ఆ శని భగవానికి సంబంధించిన పూజలు చేసుకుందాం. అంటే ప్రతి వారం శనివారం పూట వెంకటేశ్వరం దగ్గర దీపారాధన, అఖండ దీపారాధన కానీ, శనీశ్వరుడి దగ్గర దీపారాధన కానీ, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల స్వామికి దీపారాధన, తమలపాకులతో పూజ చేయించుకోండి. మంచి ఫలితాలు వాటి అవే మీకు వస్తాయి. ఈ కర్కాటక రాశి గురించి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా మీ రాశిలోనే కుజచంద్రులు ఉండడం వల్ల, చంద్రమంగళ యోగంలో ఉండడం వల్ల బాగుంటుంది. అంటే ప్రతి విషయంలోనూ ముందంజలో ఉండడము, ప్రతిదీ సక్సెస్ఫుల్గా ఎక్కువ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. చంద్రకుజులు సామాన్యం కాదండి. పైగా మీకు 10th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, 10వ ఇంటి వాడు. చంద్రుడు కుజుడు యోగకారకుడు. మీ రాష్ట్రాధిపతి కలిసి ఉన్నాడు కాబట్టి, పంచమాధిపతి అయ్యాడు కాబట్టి ప్రతి విషయంలోనూ ముందంజలో ఉంటారు. ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేసే తత్వంలో మీరు ఉంటారు. కాకపోతే మీకు ధన విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సకాలంలో మీకు ధనం మీ చేతికి అందకపోవచ్చు. కానీ 3వ భావంలో కేతు మాత్రం సర్వదా శుభాలే కలిగిస్తాడండి. మీకు గురుదృష్టి 3వ భావం ఉండడం వల్ల సంపద కలిగించడము, ధైర్యం కలిగించడము, వే ఆఫ్ లివింగ్ స్టైల్లో బాగా ముందంజలో ఉండడము, ఎక్కువ అవకాశాలు కేతు వలన బాగా ఉంటాయి. ఇంకా డౌటే లేదు. పైగా మీకు కేతు 3వ భావం ఉండడం వల్ల మీ తమ్ముళ్ళకి, మీ తోబుట్ట వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. చాలా బాగా కలిసి వస్తుంది. 4th భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి 4th హౌస్ లార్డ్ కూడా మళ్ళీ కేంద్రంలోనే ఉన్నాడు. 4th హౌస్ లార్డ్ సప్తమంలో ఉంటే విదేశ పర్యటన, విదేశాల్లో ఉంటారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. సో 4th భావాన్ని కుజుడు చూడడం వల్ల విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా సర్వదా రక్షింపబడతారు. బాగా మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా, వాళ్ళకి విద్యలో బాగా రాణిస్తారనడంలో సందేహం లేదు. పంచమ స్థానం కూడా బుధుడు ఉన్నాడు. పంచమంలో బుధుడికి గురుదృష్టి ఉంది, చక్కగా బాగుంది. పంచమ స్థానంలో రవి బుధుడుగా గురుదృష్టి ఉంది కాబట్టి బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని బాగా ఇస్తాడండి మీకు. పైగా మీ చదువు, పంచమభావం చదువు కూడా చూస్తాం కాబట్టి చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీకు సంతాన యోగం విషయంలో, అబ్బాయిల విషయంలోనూ అమ్మాయిల విషయంలో, అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అంటాం కదా, మీ పుత్రిక సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. అలాగే బుధుడు కారకత్వం కాబట్టి సినిమా రంగ పరిశ్రమలకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి యోగవంతంగా ఉంటుంది. ముఖ్యంగా బుధుడి ప్రభావం వలన స్టాక్ మార్కెట్లో ఉండే స్పెక్యులేషన్ వాళ్ళకి కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు. గురు దృష్టి పంచమ స్థానానికి ఉండమే కారణం. 6వ భావంలో రవి 16 తరగతి చూస్తానండి. 6వ భావంలో రవి మీకు స్టాంపింగ్ అవ్వడానికి, విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు చాలా చాలా బాగున్నాయి. విదేశాలు వెళ్తారు. 6వ భావంలో రవి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా సక్సెస్ చేస్తాడు. గవర్నమెంట్ పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుక్రుడు సప్తమ స్థానంలో శుక్రుడు వివాహ శుభకార్యాలు, వివాహ వేడుకలు అవన్నీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 4th భావాధిపతి సప్తమ స్థానంలో ఉన్నా కూడా విదేశాలు వెళ్తారు, దూర ప్రాంతాల్లో సెట్ అవుతారు. అంటే పుట్టిన ఊరు నుంచి దూరంగా ఉంటారు. మీరు దూరంగా ఉన్న అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వివాహ శుభకార్యాలు, బంధుమిత్రులతో కలిసి ఉండాలి మీకు జరుగుతాయి. అష్టమ స్థానంలో శని దోషం మీకు ఆల్రెడీ చెప్పానండి. శని అష్టమ స్థానంలో ఉండడం వల్ల దోషంగా ఉంటుంది. శనేశ్వరుని మనం తక్కువ అంచనా వేయకూడదు. చక్కగా ఆయనకు సంబంధించిన తైలాభిషేకాలు, ఆయనకు సంబంధించిన పూజలు చేసుకుంటూ ఉందాం. భాగ్యస్థానంలో రాహు చాలా మంచివాడు కదండి. భాగ్యస్థానంలో ఉన్న రాహు విశేషమైన సంపద కలిగిస్తాడు. విదేశ పర్యటన చేస్తూ ఉంటాడు. అలాగే విదేశాలు చదువు రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది చాలా చాలా బాగుంది. ఈ రాహు ప్రభావం భాగ్యస్థానానికి చాలా బాగుంది. ముఖ్యంగా మీరు మీ బిజినెస్ రీత్యా విదేశాలు వెళ్తారు. కాకపోతే మీరు చేస్తున్న
ఉద్యోగం అంటారు సరే, ఉద్యోగం బిజినెస్ అక్కడ ఉద్యోగం జాబ్, దాంట్లో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. కొంతమంది ఉద్యోగ భద్రత కూడా భద్రత తగ్గుతుంది, ఉద్యోగాల అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రాకపోవడము, ఈ కోల్ సంబంధించిన వాటిలో కానీ, శని కారకత్వాలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ వీటిలో కొద్దిగా తక్కువ ముఖం పడుతుంది. అంటే తగ్గుముఖం పడుతుందంటే ఉద్యోగంలో రావడానికి తక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం తక్కువగా ఉంటుంది. అంటే మీకు ఉద్యోగాలు ఎంత కష్టపడ్డా దానికి విలువ ఉండదు. పైగా 11వ భావంలో గురుచంద్రులు ఉన్నారు. 11వ భావంలో గురుచంద్రులు 15, 16 తారీఖులో ఉంటారండి. వాళ్ళు సంపదలు ఇస్తారు. గజకేసర యోగంలో మీకు గురుచంద్రులు ఉన్నారు. గురుచంద్రులు ఉన్నారంటే మీకు భాగ్యాధిపతి అయ్యి మీకు 11వ భావంలో లాభస్థానంలో ఉన్నాడు. అంటే భాగ్యాన్ని విపరీతంగా పెంచుతాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, మిల్క్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, అలాగే మీరు చేస్తున్నటువంటి బిజినెస్లు, ఏ బిజినెస్లు పర్లా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ అంచెలంచెలుగా పెరుగుతాయి. రాహు ప్రభావం కూడా మీకు బాగుంటుంది. ఫ్లైట్స్, విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి, విమాన రంగ సంస్థలు కూడా వ్యాపార అభివృద్ధి బాగా ఉంటుంది. గురుచంద్రుల కాంబినేషన్లో 11వ భావం ఎక్సలెంట్గా బాగుందండి. ముఖ్యంగా 11వ భావంలో మీ మేనమామలు కాదండి, మీ అన్నయ్యలకి, చెల్లెళ్ళకి, అక్కయ్యలకి బాగుంటుందంటే వాళ్ళ యొక్క జాతకాల ప్రకారము వాళ్ళకి డెవలప్మెంట్స్ ఉంటాయి. అలాగే మీకు కూడా సంపదలు, మనకి భగవంతుడు ఎంత రాశాడో అంతే సంపదలు ఉంటాయి. ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రము కాదు, ఇది నాలెడ్జబుల్ కోసమే, తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ గురుచంద్రులకి ఇక జాతకాలు చెప్తున్నాం. సో ఏమైనా పూజలు ఉంటే చక్కగా చేసుకుందాం, అంతే తప్ప హోమాలు చేయించేసుకోండి అవన్నీ చెప్పడం. సో ముఖ్యంగా అవకాశం ఉంటే చేయించుకోవచ్చమ్మా, శాస్త్రాలలో కూడా చెప్పాయి పూజలు హోమాలు చేయించుకోమని. సరే అది పక్క పెడదామండి. గురుచంద్రుల కాంబినేషన్ వల్లనే మీకు ధనయోగం బాగా సంప్రాప్తిస్తోంది. ముఖ్యంగా పదవులు రావడానికి, విదేశీ వ్యక్తులతో పరిచయం అవ్వడానికి, ఉన్నతమైన పదవులు రీత్యా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ముఖ్యంగా గురుచంద్రుల కాంబినేషను రాశిలోను, అలాగే లాభస్థానంలో గురుచంద్రుల వల్ల, పంచమ స్థానంలో బుధుల వల్ల మీకు మంచి యోగవంతంగానే బాగా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎందుకు పూజిస్తే అన్ని విధాలుగా ఈ వారం మొత్తం మీకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంటుంది. ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. మీ జాతకాల రీత్యా చూసుకోండి, ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. మీకు రావాల్సినటువంటి ధనము సకాలంలోనే మీ దగ్గరికి వస్తాయి. అంటే గురుదృష్టి ఉండడం వల్ల సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి బాగా పలుకుబడి ఉంటుందండి. సాహిత్య రంగంలో బాగా సంపదలు సంపాదించుకుంటారు. సంపదలు అంటే ధనం సంపాదించుకుంటారు. పాటలు పాడేవాడికి గురు ప్రభావం బాగుండాలి కాబట్టి, జ్ఞాన సంపదనిచ్చేవాడు గురుడే కాబట్టి, ద్వితీయ భావన ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా అంటే అవకాశాలు పాటలు పాడేవాడికి, సంగీత సాధన చేసేవాడికి మంచి అవకాశాలు ఉన్నాయి. 4th భావంలోనే బుధుడు, అంటే మీకు బుధుడు మంచివాడు, లాభాధిపతి 11వ భావంలో ఉన్నాడు కదా, 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు. మీ జాతకంలో కూడా చూసుకోండి, 2వ ఇంటి వాడు 4th భావంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన తప్పదు, విదేశాల్లోనే నివసిస్తారు. అయితే విదేశాలకి వెళ్ళి వస్తూ ఉంటారన్న సందేహం అనేది ఖచ్చితంగా అంటారు. సరే బుధుడు కాంబినేషన్ బాగుందండి, సంపదలు ఉంటాయి. 4th భావంలో బుధుడు చదువు బాగా ఇస్తాడు. ముఖ్యంగా ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, చార్ట్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ అంటాం వాళ్ళకి, విద్యార్థులకి, అలాగే గురు ప్రభావం 4th భావమే ఉంది కాబట్టి జ్ఞాన సంపదని, బుద్ధి బలాన్ని మీకు బాగా ఇస్తాడు. ముఖ్యంగా వాహనాలు, గృహాలు, అపార్ట్మెంట్స్ అవ్వచ్చు, అయితే భూములు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే కాలం అని చెప్పచ్చు. 4th భావం చాలా బాగుంది. సో గురుదృష్టి ఉంది కాబట్టి చక్కగా ఆనందంగా కంఫర్టబుల్నెస్ కానీ ఎక్కువ ఉంటారు. సంగీత సాధన బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే 4th భావము బుధుడు ఉండి గురుదృష్టి ఉందంటే 4th భావాన్ని కూడా సంగీతం చూస్తాము మనము. పంచమ స్థానంలో రవి, సంతాన యోగం, పుత్ర సంతాన యోగం కలుగుతుందండి. పంచమ స్థానంలో రవి ఉండడం వల్ల వాళ్ళకి ఎక్కువ పూజలు, పునస్కారాలు, దైవభక్తి ఎక్కువ మెండుగా ఉంటాయి. కానీ 6వ భావంలో శుక్రుడు మాత్రం మంచివాడు కాదండి. 3rd హౌస్లో ఆర్డ్ అయ్యాడు, దశమాధిపతి అయ్యాడు. శుక్రుడు 6వ భావంలో మన జాతకాల్లో 6వ భావంలో శుక్రుడు అంతగా యోగించాడు. చెడు ప్రభావాలు, చెడు యోగము, చెడు అంటే కొద్ది చిన్న ప్రభావాలు, వేరే వ్యక్తులతో పరిచయాలు, అంటే వేరే వ్యక్తులతో అంటే మనం సంబంధించిన వాళ్ళు కాకుండా వ్యక్తులతో పరిచయాలు, అంత శుక్రుడు ప్రభావం అంత అద్భుతంగా మాత్రం లేదు. కానీ 7వ స్థానంలో శని ఉన్నాడండి. 7వ స్థానంలో శని కూడా వివాహ శుభకార్యాలు చెడగొడతాడు. 6వ ఇంటి వాడుగా 7వ భావంలో ఉన్నాడు. లేట్ చేసేస్తుంటాడు ఆయన. వివాహ శుభకార్యాలు లేట్ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొంతమంది భార్యాభర్తలు దూరంగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే భార్యాభర్తల విషయంలో కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు 7వ స్థానంలో ఉన్న శని. సరే, అష్టమ స్థానంలో రాహు కూడా తప్పండి. అంటే మీకు భార్యాభర్త ప్రభావమే కాకుండా, అటు ఫ్రెండ్ సర్కిల్లో ప్రభావం కాకుండా, మీ ఆరోగ్య సమస్యలు కూడా ఉండడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి.
ఆరోగ్య సమస్యలు అంటే కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్, ఎక్కువగా మీరు కష్టపడిపోవడము, ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొద్దిగా ఎక్కువ ఆలోచించేయడము, భయపడము, ఇవన్నీ ఉంటాయి. సో రాహు దేహానికి అనారోగ్యాన్ని, ఇంటిలో గృహ ప్రియుడని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. సో మనం భయపడతామా? భయపడవలసిన అవసరం లేదండి. మమ్మల్ని ఏదో భయపెడుతున్నట్టు, భయపెట్టడానికో ఏమీ చెప్పండి. మీరంటే మనం కాదు, ఎవ్వరికీ ఏముండదండి. కాకపోతే రాహుకు సంబంధించిన పూజలు చేసుకుంటే మనకి సత్ఫలితాలు వస్తాయి, ఆనందంగా తృప్తిగా ఉంటామండి. ఈ భయాలు, బాధలు వీటన్నిటిని దూరం చేసేవాడు రాహువే కదా, శని రాహువులు. అయితే శని భగవానుడికి, రాహుకి పూజలు చేసుకోండి. అష్టమ స్థానం రాహు కూడా మంచివాడు కాదు కాబట్టి ప్రయాణాల్లోనూ నీటి వలన ప్రమాదం కలగడానికి అవకాశం ఉంది. అమ్మవారిని ఆరాధించడం వలన మీకు సర్వశుభాలు, సర్వసుఖాలు కలుగుతాయి. సరే మీ రాశికి భాగ్యస్థానం శని చూడడము, భాగ్యాధిపతి వైభవంలో అంత మంచిది కాదండి. బిజినెస్ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ అదే ప్రాబ్లమ్స్ రావడమో కాకుండా ఈ ల్యాండ్స్ బిజినెస్ ఉంటుంది కదా, రియల్ ఎస్టేట్ రంగం ఉంటాం కదా, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా ఖర్చులు అయిపోతుంటాయండి. బాగా ధనం ఏమైపోతుంటుంది, వాళ్ళ భూములకి వాల్యూ రాకుండా ఉంటుంది. వాళ్ళ భూములకి అమ్ముడుపోవడానికి అవకాశాలు తక్కువ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇలాగా మీ జాతకాల రీత్యా ఉంటుంది అనుకోండి. మెయిన్ దశ బాగుంటుంది. కానీ 9th హౌస్ లార్డ్గా అండ్ 12వ భావంలో ఉండి 12వ భావాధిపతి కలిశాడు చంద్రుడితో. ఫారిన్ యోగం తప్పదు. 16, 17 తారీఖుల్లో మీరు బహుశా ఫారిన్ కంట్రీస్ వెళ్తారండి. నేను కాదు, అందరికీ మీ జాతకాల రీత్యా అని చెప్తున్నాను. ఏ ఒక్కరికి ఉద్దేశం చెప్తుంది కాదు. మీ జాతకాల రీత్యా ఈ వారంలో మీరు విదేశీయానం వెళ్ళడానికి అవకాశం ఉంది. సపోజ్ మీరు విదేశాల నుంచి వచ్చారు, మీ పనులు అయిపోయిన వెంటనే మీరు విదేశాలు వెళ్ళిపోతారనమాట. అలా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువనే. షూటింగ్ రీచ్ కూడా అవ్వచ్చు, చదువు రీచ్ అవ్వచ్చు. కానీ అక్కడ ఎక్స్పెన్సివ్గా ఉంటుంది బాగా కొన్నాళ్ళ పాటు. కానీ దశమంలో గురుడితో కలిసిన చంద్రుడు నాడండి, మీకు రాజకీయ రంగంలో పదవులు రావడానికి అవకాశం ఉంది. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయం ఉంటుందండి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఎక్కువ ఉంటాయి. అంటే మీకు మేనమామ మంచి వాళ్ళు అవ్వచ్చు. ఉద్యోగరీత్యా బాగా ఉంటుంది. ముఖ్యంగా ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో కానీ, బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, లాయర్స్, డాక్టర్స్ వృత్తిలో వాళ్ళకి కానీ గురు ప్రభావం కదండి. బాగా వాళ్ళు టాక్టివ్గా, ధారణ బాగుంటుంది కదా, వాళ్ళకి బాగా వాక్చాతుర్యం, పైగా బుధుడి ప్రభావం కూడా ఉంది కదా. కాబట్టి దశమస్థానంలో అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. దశమస్థానంలో గురు ప్రభావం బాగుంటుంది. గజకేశ్వరితో ఉన్నాడు కాబట్టి ధనయోగాన్ని, కీర్తిని, మంచి కీర్తి ప్రతిష్టలో ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమంలో గురుడు చాలా యోగవంతంగా ఉంటాడు. అంతేకాకుండా మీ 12వ భావంలో కూడా కుజుడు చంద్రుడితో ఉన్నాడు కాబట్టి, నేను 12th హౌస్ లార్డ్ 9th హౌస్ లార్డ్ కలిసి ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు తప్పవు. 18, 19 తారీఖులు మాత్రం ఉంటుందండి, ఎక్కువ ఉంటుంది. సన్మానాలు జరుగుతాయి. విశేషంగా సన్మానాలు, మీకు ఖర్చులు అధికంగా ఉండడము, సుబ్రహ్మణ్య స్వామి యొక్క దేవాలయాలు చూడడము, అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడము ఈ వారం మొత్తం ఉంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారిని పూజించండి. ఎందుకంటే అష్టమ స్థానం రాహు ఉన్నాడు కదా. మంగళవారం కానీ, శుక్రవారం కానీ కుంకుమ పూజలు కానీ, లేదా మీకు ఏ అమ్మవారికి ఏ ఇష్టమో పూజలు కానీ, లేదా మనం గుడిలోకి వెళ్ళడము, ఇంట్లోనే అమ్మవారిని లలిత సహస్రనామాలు కానీ మన ఇంట్లో అమ్మవారిని పూజించుకోవడం, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. వెంకటేశ్వరం దగ్గర దీపారాధన పెట్టడం మాత్రం మర్చిపోకండి. వెంకటేశ్వర స్వామిని కొలిస్తే చాలా అద్భుతం యోగాలు ఉంటుంది. కలవ వెంకటేశాయ అంటాం కదా, కలియుగంలో వెంకటేశ్వర స్వామిని పూజించాలి. సో విష్ణువుని. సో ఈ విధంగా మీకు చెప్పేందుకు వాణి కాదు, గుర్తు చేస్తున్నాను. సో ఈ విధంగా పూజించడం వల్ల సర్వశుభాలు కలుగుతాయనడంలో సందేహం లేదు. కన్యారాశి వాళ్ళకి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటారండి. చికాకులు, కోపాలు కూడా ఉంటాయి మీకు. కేతువు లగ్నంలో ఉండడం వల్ల, మీ రాశిలో ఉండడం వల్ల. కానీ గురుదృష్టి ఉంది. అందుకని నేమ్ అండ్ ఫేమ్ రావడము, మీ మాట చలామణి అవ్వడము, ప్రశాంతమైన వాతావరణం కలగడము, ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడకుండా చేతికి అందుతుందే ఉంటుంది మీ ధనం. అలాగే మీరు ఏ ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, అయితే మీ సంగీత సాధనలో కానీ ఉంటే మీకు వాటికి కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి. అంతేకాకుండా మీరు చాలామంది మీలో కూడా మీకు ఒక అంటారు యాంకరింగ్ గుర్తులు ఉంటారు సార్, అది బాగా కలిసి వస్తుందండి మీకు. బుధుడు కూడా మీకు 3వ భావంలో బుద్ధి బలాన్ని బాగా ఇచ్చాడు, జ్ఞాన సంపదను కూడా ఇచ్చాడు. అదే చూడండి, న్యూస్ గ్యాదరింగ్ బాగా చేస్తారు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. మీ ఆలోచన ధోరణి, ఆలోచన శక్తి మీ యొక్క స్టేటస్నే మార్చేస్తూ ఉంటుంది. అందులో సందేహం లేదండి. ఒక్క ఐడియానే మన జీవితాన్ని మార్చేస్తుంది కదా. అలా బుధుడు మీకు ఒక ఐడియా ఇచ్చి 100 ఐడియాలు ఇస్తాడు మీకు. మంచి మీ జీవితాన్నే ఒక ప్రతిపదంలో ఉండేది చేస్తాడు. 4th భావంలో రవి మంచివాడా కాదు. 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కదా. 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నా కూడా మీకు విదేశ పర్యటన తప్పదు. అలాగే ఉన్న ఊరు నుంచి మీరు దూరంగా ఉంటారు, జన్మభూమి నుంచి దూరంగా ఉంటారని శాస్త్రం. మీ జాతకంలో కూడా చూసుకోండి, నేను చెప్పేది ఏముంది, మీ జాతకంలో కూడా తెలిసిపోతుంది బ్రహ్మాండంగా.
సో అది పక్కకు పెడితే చదువు విషయంలో మాత్రం ఏ ఇబ్బంది పెట్టాడండి. చక్కగా వాహనాలనే గృహాలను ఇస్తాడు. వర్తమానంలో రవి అంత మంచివాడు కాకపోయినా మీకు మంచి యోగాన్ని కలిగించడానికి అవకాశాలు ఉన్నాయి. ఫలిత హౌస్ రాడు కదండి అన్నయ్య అయ్యాడు కాబట్టి ఖర్చులు అధికంగా ఇస్తాడు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాడు. అయినా పంచమ స్థానం శుక్రుడు ఉన్నాడు కదా, పంచమ స్థానంలో ఉన్న శుక్రుడికి గురు దృష్టి కుజ దృష్టి కూడా ఉంది. అంటే పుత్రికా సంతాన యోగం కలుగుతారన్న సందేహం ఉందా? ఏం లేదు. మంచి లక్ష్మీదేవి మీ ఇంట్లో పుట్టబోతోంది. ఆడవాళ్ళ వలన అంటే మీ పుత్రికల వలన మీకు యోగము, ధనయోగము, అలాగే మీకు మంచి పలుకుబడి కలగడానికి అవకాశం ఉంది. పుత్ర సంతాన యోగం మీ పుత్రుల వలన కూడా మీకు యోగవంతంగానే ఉంటుంది. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా సంతోషంగా ఉండడం కారణం కూడా మీ జాతకంలోనే ఉంది. మీ జాతక ప్రభావము అంటే కన్యారాశి వాళ్ళ యొక్క ప్రభావము మీ పుత్రుడి మీద పుత్రికల మీద ప్రభావం ఉంటుంది. వాళ్ళకి కలిసి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే వాడికి ఎప్పుడు సర్వదా రక్షగా మీ జాతకమే ఉంటుంది. అమ్మవారు కాపాడుతూ ఉంటారు. సరే పక్క పెడదామండి. పంచమస్థానం శుక్రుడు మంచి మంచి డ్రెస్సెస్ వేస్తారు, బంగారు ఆభరణాలు కొనుక్కుంటారు, డైమండ్స్ సంబంధించిన వ్యవహారాలు కూడా మీరు కొనుక్కుంటారు. శుక్రుడు కదా, డైమండ్స్ ఇచ్చేవాడు శుక్రుడే కదా, మంచి మంచి బట్టలు ఇచ్చేవాడు కూడా శుక్రుడే కదా. మిగతా ఎవరా ఇస్తారు, శుక్రుడు మరింతగా యోగిస్తాడు ఈ రాశికి. అంతేనా? ఇంకా ఉందండి. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వలన సినిమా రంగం, సంగీతము, నృత్య కళాకారులకి మంచి ఆదరణ. సినిమా రంగము, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే దర్శక నిర్మాతలు అంటారా, ప్రొడ్యూసర్స్, మీ దాంట్లో కన్యారాశిలో ఉన్నారు కదండి, ధనయోగం బాగా పట్టుకుంటుంది. నేను చెప్పడం కాదు, నేనే సరదా కోసం చెప్పడం. పంచమస్థానంలో శుక్రుడికి గురు దృష్టి ఉంది కదా, ఎలా ఉన్నా సరే మీ ధనయోగం. అలాగే మీ వ్యాపార అభివృద్ధి. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్ అంటాం కదా, అంటే స్పెక్యులేషన్ బాగా మీకు కలిసి వస్తుందండి. అంటే శుక్రుడే కారకత్వం కాబట్టి ఈ వారం రోజులు కూడా నష్టాలు తక్కువ, లాభాలు ఎక్కువ. అలా అని చెప్పి నేను ఆడండి అంటానా అన్నం. మీ ఆల్రెడీ ఆ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఈ ఎమిరేట్స్ డ్రా అంటుంటారు, వాళ్ళందరికీ కూడా నేనేం చెప్పనండి. మీ జాతకాల్లో పంచమ స్థానంలో బాగున్న శుక్రుడు ఉన్నాడు, గురుదృష్టి అంటే లాటరీసు, స్పెక్యులేషను, స్టాక్ అండ్ షేర్స్ చెప్తాం. ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ ఉంటాయి, మీ జాతకాల ప్రకారం ఉంటాయి. అలాగే అక్కడ మంత్రి పదవులు వస్తాయండి. కొంతమందికి మీ రాజకీయ రంగంలో ఉంటే రాజకీయ పలుకుబడి ఎక్కువ ఉంటుంది, ఉన్నతమైన పదవులు రావడానికి అవకాశం ఉంది. మంత్రసిద్ధి, గాయత్రి మంత్రం చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలా చెప్పుకుంటే చాలా ఉందండి. ఆరభవంలో శని కార్యకర్తలు అంటే రాజకీయం, మరీ రాజకీయ పొలిటికల్ రంగమే. అలాగే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు వస్తాయి, మీకు అవకాశం ఎక్కువ. శని కార్యకర్తల్లో ఉన్నటువంటి ఉద్యోగాలు మీరు సెటిల్ అవ్వడానికి గవర్నమెంట్ కానీ సివిల్ సర్వీసెస్లో కానీ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, మీరు అందులో రాణిస్తారు. అంతేకాకుండా శని ఆరభవం ఉన్నాడంటే రోగ భయం, రుణ భయం, ఏం ఉండదు కదా, విదేశాలు స్టాంపింగ్ అవ్వడం కూడా బాగుంటుంది. సప్తమ స్థానంలో రాహు దోషకారకుడు అండి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు భార్యాభర్తల మధ్య విషయంలో ఏమాత్రం పట్టించాల్సిన అవసరం లేదు. శని అష్టమ స్థానం చూస్తున్నారు కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఎయిత్ హౌస్ లార్డ్ కూడా ఇప్పుడు బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, పర్లేదు. మీ ఆరోగ్యమే మహాభాగ్యం. భాగ్యస్థానంలో గురుచంద్రుల కాంబినేషన్ బాగున్నాడు. 15-16 తారీఖుల్లో అంటే డిసెంబర్ 15-16 తారీఖుల్లో మీకు ధనయోగం కలగబోతోంది. ధనం వలన మీకు కీర్తి ప్రతిష్టలు కానీ బాగుంటాయి. మీరు అలాగే మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా, చదువులో ఉన్న, వ్యాపారంలో ఉన్న బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా చదువు గురించి చెప్పుకుందాం. గురుచంద్రుల కాంబినేషన్ వల్ల ఇందా చెప్పినట్టుగా విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, ఉన్నతమైన చదువులు రావడము, డాక్టర్స్, లాయర్స్ కూడా అనుకూలవంతంగా ఉండము, ఇవన్నీ బాగుంటుందండి. ముఖ్యంగా విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ డెవలప్ అవుతాయి. సాఫ్ట్వేర్ అని రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళ డెవలప్మెంట్స్ బాగుంటాయి, బిజినెస్ డెవలప్మెంట్స్. అలాగే గురు కార్యకర్తలు కాబట్టి మిల్క్ వ్యాపారాలు, బట్టల వ్యాపారాలు, బంగారము, ఇవన్నీ కూడా నాకు గుర్తును చెప్తున్నాను కదా, మీరు ఏ వ్యాపారం చేసినా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. అలాగే దశమంలో బుధుడు, దశమస్థానాధిపతి. అంటే మీరు ఉద్యోగ రీత్యా ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. విదేశాలకు వెళ్ళడానికి ఉద్యోగాల రీత్యా, మీరు షూటింగ్ల రీత్యా, ఉన్నతమైన చదువుల రీత్యా విదేశాలు వెళ్తారు ఖాయం. సరే 11వ భావంలో కుజచంద్రుడు అంటే మీకు కుజుడు మంచివాడా కాదండి, అష్టమాధిపతి అయ్యాడు. అయినా 3, 6, 11 స్థానంలో కుజుడు పాపలు ఉండాలి కదా. 11వ భావంలో కుజుడు బ్రహ్మాండంగా స్ట్రాంగ్గా ఉన్నాడు, చంద్రుడితో కలిసి ఉన్నాడు, 11వ ఇంటి వాడితో కలిసి ఉన్నాడు. అంటే మీకు మీ బ్రదర్స్ కానీ మీ సిస్టర్స్ కానీ బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం మీకు వచ్చి వస్తుందండి. ఇప్పుడు ఈ వారం రోజుల్లో ధన సంపాదన, మీకు ల్యాండ్స్ అమ్ముడుపోవడము, అలాగే మీ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోవడము బాగుంటుంది. మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. నిరంతరము లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవించడానికి అవకాశం ఉంటుంది. అందరికీ కాదండి, మీ జాతకాల రీతి చూసుకోండి. అలాగే 11వ భావాన్ని గురించి చెప్తాం కాబట్టి మీ జాతకాల ప్రకారం ఆధారపడి ఉంటుంది కాబట్టి ధనయోగము విశేషంగా మీకు ఉంటుంది. భాగ్యంలో కురిచంద్రులు, లాభంలో కురిచంద్రులు మాటల ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు విశేషమైన సంపదలు 15, 16, 17, 18
అంటే మిగతా రోజులు రావని కదండి, ఈ 4 రోజులు కూడా మీకు సంపదలు, గౌరవం, మర్యాదలు, మనశ్శాంతి, అదృష్టము అన్నీ తోడవబోతున్నాయి. ఇది ఖచ్చితం. సో ఈ విధంగా మీ కన్యారాశి వాళ్ళు చాలా బాగుంది. ముఖ్యంగా మీరు పూజించవలసింది కూడా అమ్మవారు ఉన్నాయి. రాహు ప్రభావం మీకు బాగా ఉంది కాబట్టి అమ్మవారిని పూజించండి. అలాగే సూర్య భగవాన్ ఆరాధన చేయడం వల్ల సర్వ సుఖాలు, సర్వ సంపదలు, ముఖ్యంగా ఆరోగ్య పట్ల అభివృద్ధి కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తులారాశి వాళ్ళకి ఈ వారం కూడా బాగుందండి. ముఖ్యంగా మీ ద్వితీయ భావంలో బుధుడు ఉండడం వలన, గురుదృష్టి ఉండడం వలన చక్కగా తెలివితేటలుగా ఎక్కువ ఉంటారండి. మీరు జ్ఞానం బాగా ఎక్కువ ఉంటుంది. అలాగే బుధుడు ఉండడం వలన బుద్ధి బలం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు సంపదలు పెరగడానికి ధనం విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా బుధుడు గాత్రం కారకుడు కదండి, బాగా పాడే కారకుడు కూడా బుధుడే కదా. ద్వితీయ భావంలో బుధుడు అంటే పాటలు పాడడము, గురుదృష్టి కూడా ఉంది కాబట్టి సంగీత సాధన చేసే వాళ్ళకి విశేషమైన సంపద కలుగుతాయి. విదేశాలు వెళ్ళి మీరు ప్రోగ్రామ్స్ చేస్తారు. అలాగే యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి కూడా బాగుంటుంది. విదేశాలకు ఎందుకు వెళ్తారు చెప్తా, భాగ్యంలో ఉన్నాడు కదా కుజుడు. సరే అది పక్క పెడదాం. భాగ్యాన్ని దశమాల కుజుడు ఉన్నాడు అనుకోండి. సరే అది పక్క పెడితే మీ ద్వితీయ భావంలో చాలా బాగుందండి. కుటుంబంలో వృద్ధి కలుగుతుంది. మూడో భావంలో 16వ తారీఖు నుంచి మూడో భావంలో రవి చాలా బాగున్నాడు. మూడో భావంలో ఉన్న రవి 16వ తారీఖు నుంచి విశేషంగా ధైర్యాన్ని కలిగిస్తాడండి. ఎక్కువగా ప్రతి పనులను ముందంజలో ఉండేట్టు చేస్తూ ఉంటాడు. మీ తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి బాగా వాళ్ళకి విశేష సంపద కలిగేట్టు, ధైర్యం కలిగేట్టు, మీ భరోసా ఇచ్చేట్టు చేస్తాడు. ఈ రవే శుభవార్తలు వినడానికి ఈ వారంలో 16వ తారీఖు నుంచి శుభవార్తలు మీరు వింటారు. అంతేకాకుండా అండి రవి వలన మీరు జ్ఞాన సంపదని పెంచుకుంటారు. ముఖ్యంగా కొంతమంది న్యూస్ అంటారు సరా, అంటే ఈ తెలివితేటలు అంటారు, న్యూస్ గ్యాదరింగ్ అంటారు, అవన్నీ కూడా బాగుంటుందని. వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా బాగుంటుంది. పట్టుదలగా ఉంటారండి. మీరు ప్రతి పనిలోనూ ముందంజలో ఉండాలి అనే తపన మీకు ఉంటుంది. 4th భావంలో శుక్రుడు లగ్నాధిపతికి 4th భావంలో ఉన్న మీ జాతకంలో చూసుకోండి. తల్లి పోలికలతో ఒక కొడుకు కానీ కూతురు కానీ పుడతారు. వాళ్ళు తల్లి పోలికలతో ఉంటారు. సరే అది పక్కన పెడితే లగ్నాధిపతి 4th భావంలో ఉంటే కుజుడు కూడా చూస్తాడు, గురుడు చూస్తాడు. చాలా హ్యాపీగా ఉంటారండి. మీరు కంఫర్టబుల్గా హాయిగా ఉంటారు. వాహన యోగాన్ని, గృహయోగాన్ని, భూములు కూడా వాహనయోగము, గృహయోగము, భూయోగము ఇవి ఇస్తూ ఉంటాడు. అలాగే ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యవసాయదారులు ఉంటారు సార్, వాళ్ళకి పంట పొలాల్లో నష్టం రాకుండా లాభాలు రావడానికి అవకాశం ఉంది. 4th భావంలో శుక్రుడు ఉన్నాడంటే సంగీతం పట్ల మీరు మక్కువ ఎక్కువ. ఎప్పుడు సంగీత సాధన కొంతమంది ఉన్నారు. తులారాశి మీ తులారాశి అంటే సినిమా రంగం వాళ్ళు కదండి. సినిమా రంగం ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి 4th భావంలో శుక్రుడు అంటే మంచిదే. కానీ కేంద్రాధిపతిగా పాపి, గురుదృష్టి కుజదృష్టి ఉంది కాబట్టి యోగాన్నే కలిగిస్తాడు. సరే అది పక్క పెడితే 4th భావం చాలా బాగుంది. ముఖ్యంగా పంచమ స్థానంలో శని ప్రభావం వలన ధనయోగాన్ని బాగుంటుంది. పుత్రికా సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఎక్కువ. సంతానం విషయంలో కొద్దిగా జాప్యము అంటే ఆలస్యం అవ్వడానికే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పుత్రికా సంతానం కలుగుతారండి. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి లాసులు వస్తాయి. పొరపాటును కానీ మీరు చేయకండి. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కూడా తక్కువ వస్తాయి. సంగీతంలో ఉన్న వాళ్ళకి కానీ, సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే నటనా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ శని ప్రభావం వల్ల మీకు కొద్దిగా వెనకబడిపోతుంటారు. అవకాశాలు తక్కువ ఉంటాయి. 6వ భావంలో రవి కదండి, రాహు కదా. 6వ భావంలో రాహు జలతత్వ రాశిలో ఉన్నాడు, మంచిదే. ముఖ్యంగా 6వ భావంలో రాహు ఏం చేస్తాడంటే ఎనిమీస్ అంటే శత్రుభయం లేకుండా మిత్రులు ఏడ్ చేస్తుంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ ఏడ్ చేస్తుంటాడు. ముఖ్యంగా మీరు వీసా గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారు. వీసా 2-3 సార్లు వెళ్ళినాక మీరు ఫెయిల్ అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదండి. రాహు మీరు ఇస్తాడు. మీ జాతకాల రీత్యా చూసుకోండి, మీ దగ్గర పండితులు చూపించుకోండి. రాహు ప్రభావం వల్ల ఖచ్చితంగా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. మేనమామలు కూడా చాలా బాగుంటుంది. కానీ భార్యాభర్తల విషయంలోనండి చిన్న ప్రాబ్లమ్స్ ఎదురవడానికి అవకాశాలు ఉన్నాయి. కొద్దిగా మీ మాట తొందరపాటు వలన కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ మాట గబుక్కుని మాట్లాడడం వలన కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. ఏదైనా గజకేసరి యోగం 8వ స్థానంలో ఉన్నాడు. 15-16 తారీఖులో తలవంతలంబగా వచ్చే ధనయోగం, లాటరీలు అవ్వచ్చు, షేర్ మార్కెట్ అవ్వచ్చు, మీ నాన్నగారు అమ్మగారు ఇవ్వచ్చు ఇచ్చే ఆస్తుపాస్తులు అవ్వచ్చు. అంటే ఏంటంటే ఉచితంగా వచ్చే ధనయోగము అంటాం. సేవకా జనం ఉంటారు. 8వ స్థానం గురుచంద్రుల వలన 15-16 తారీఖులో రోహిణి నక్షత్రంలో ఉంటాడు కదా అష్టమంలో గురుడు. యాక్చువల్గా 6వ ఇంటి వాడు 8వ భావంలో ఉన్నాడు. అదొక అదృష్టం. సో ఈ విధంగా మీకు బాగుందండి. 8వ స్థానం భాగ్యం కూడా బాగుంది. భాగ్యాధిపతి ద్వితీయంలో ఉన్నాడు కదా, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా, మీ బిజినెస్లు చేయాలన్నా, అది ఏదైనా సరే మీకు మంచి ధనం మీకు వస్తుంది. కష్టపడాల్సిన అవసరం లేదు. దాని గురించి వస్తుందంటే మీరు బ్యాంకులకు చుట్టూ తిరగడము అదే ఏదో ఉంటుంది కదా, అటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా మీ ధనయోగం ఉంటుంది. భాగ్యం వృద్ధి అవుతూనే ఉంటుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా 9th హౌస్ లార్డ్ కారకుడు అవుతాడు కదా, విదేశాలు వెళ్ళడానికి కూడా
బుధుడే కారకుడు అవుతాడు. అంటే మీ వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యం దశమస్థానం అండి. దశమస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు. దశమంలో చంద్రుడు ఉన్నాడంటేనే గ్రేట్గా, చంద్రుడు కేంద్రంపై పాప అవుతాడు. అక్కడ కుజుడయ్యాడు, కుజుడు ఉన్నాడు సప్తమాధిపతి, మళ్ళీ కేంద్రంలో ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుందంటే దశమంలో కుజచంద్రుడు ఉంటే కుజమంగళ చంద్రమంగళ యోగము అంటాం. ఈ యోగంలో ఉన్న ఆడవాళ్ళకి చెప్తానండి, ఈ యోగంలో ఉన్న వాళ్ళకి సర్వదా ధనప్రాప్తి కలుగుతుంది. వాళ్ళు స్త్రీలకి భద్రత కుజచంద్రులు ఇస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అంటే భూముల వల్ల వాళ్ళకి లాభాలు కలిసి వస్తూ ఉంటాయి. మగవాళ్ళు కూడా ఉందనుకోండి. దశమంలో కుజుడు అంటే దృఢగాత్రులు అవుతారంటాం కదా, మంచి కంఠధ్వని, బాగా పాటలు పాడేవాళ్ళు అవుతారు. మీ జాతకాలు కూడా చూసుకోండి, నేను అబద్ధం చెప్పడం కాదు, మీ జాతకాల్లో కూడా ఉంటాయి. దశమంలో కుజుడు అంటే వాడు గ్రామాధికారి అవుతాడు, అదే దిగ్బలుడు అవుతాడు కదండి, గ్రామాధికారి అవ్వడము, లేకపోతే దేవాలయాలకి అధికారం అవ్వడము, దేవాలయాలను సందర్శించడము, అంతేకాకుండా దృఢగాత్రుడు బాగా పాటలు పాడేవాడు కావడము. చంద్రమంగళ యోగంలో ఉన్నాడంటే మరింత అదృష్టం కలగబోతోంది. నేనేం సలహా కోసం చెప్పను, కాకపోతే అంటే అందరికీ వర్తించదు. మీ జాతకాల రీత్యా ఈ యోగం కలుగుతుంది. సరే, 12 భావంలో కేతు ఉన్నాడండి. 12 భావంలో కేతు కూడా అంత యోగవంతమేం కాదు. గురుదృష్టి ఉంది కాబట్టి సంపదలు పెరుగుతాయి, తీర్థయాత్రలు చేస్తారు, గురువు గారిని పీఠాధిపతిని కలుస్తారు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయ సందర్శన మాత్రం మీకు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఇంకా ముఖ్యంగా గురుడు 12 భావం చూడడం వలన మీకు సన్మానాలు జరగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీకు సర్వశుభాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మీ రాశిలోనే బుద్ధుడు ఉండడం వలన, గురుదృష్టి కూడా ఉండడం వలన చాలా మంచిదండి. బుద్ధి బలాన్ని, జ్ఞాన సంపదని పెంచే కారకుడు బుధగురులే కదా. అంతేకాకుండా కుజుడు మీ రాశ్యాధిపతి బలంగా ఉన్నాడు, విశేషమైన బలంగా ఉన్నాడు. అంటే ఈ వారం రోజులు మొత్తం కూడా మీకు సర్వశుభాలు సౌఖ్యాలు కలగబోతున్నాయి అని తెలిసిపోతుంది కదా. 10th హౌస్లో ఆడు రవి ఎలా ఉన్నాడు, ద్వితీయ భావంలో ఉన్నాడు, మీకు బాగున్నాడు. సో మీ విధంగా ఏమవుతుందంటే మీ 10th హౌస్లో రవి ద్వితీయ భావంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ స్టేటస్ అంటే ఆర్థికంగా నిలదొక్కుంటారు. ఎక్కువగా పాటలు పాడుతూ ఉండడానికి అవకాశాలు ఎక్కువ. స్పీడ్గా నడుస్తారు ఉండవు. ఇంతకుముందు మామూలుగా ఉండేవారు, ఇప్పుడు స్పీడ్గా నడవడానికి, స్పీడ్గా మాట్లాడడానికి స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది. ద్వితీయంలో రవి ఉన్నాడంటే సామాన్యులు గారు మీరు గొప్పలు చెప్పుకోవడము, అద్భుతం అని చెప్పి అనుకోండి. గొప్పలు చెప్పుకోవడం అంటే మీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి చెప్పుకుంటారు. సరే, 3వ భావంలో శని చూసుకో, శుక్రుడు 3వ భావంలో శుక్రుడు మంచివాడ, 12th హౌస్ లార్డ్ 3వ భావంలో ఉన్నాడు. అంటే శుక్రుడు మంచివాడు కదా, సప్తమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి అధికమైన ప్రయాణాలు ఇస్తాడండి. మీకు వాహన యోగాన్ని కల్పిస్తూ ఉంటాడు శుక్రుడు. ముఖ్యంగా మీ చెల్లెళ్ళకి బాగుంటుందండి. వాళ్ళ వల్ల మీకు, మీ వల్ల వాళ్ళకి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. వాళ్ళ సపోర్టు మీకు ఎక్కువ ఉంటుంది. చెల్లెళ్ళకి సపోర్టు, అక్కల యొక్క సపోర్ట్ మంచిదే కదండి. మనకి అలా ఉంటే ఆడవాళ్ళ యొక్క సపోర్ట్ అంటే ఆడవాళ్ళంటే చెల్లెళ్ళు అక్కాయిలు వాళ్ళ సపోర్ట్ ఉంటే మనం బాగా ఎదుగుతాం. అద్భుతం, మంచి తెలివితేటలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, కష్టపడే తత్వం వాళ్ళకు ఉంది. సరే, 4th భావంలో శని మంచివాడా కాదండి. 4th భావంలో శని, 4th భావంలో శని మంచివాడు కాదు. ఎందుకంటే మీకు అన్ని రకాలుగా, అన్ని విధాలుగా ఏదో విధంగా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. అవునా? చదువు విషయంలో కానీ, మీ తల్లిగారి విషయంలో కానీ మెడిసిన్స్ వాడవలసి వస్తుంది. అలాగే భూములు కొనుక్కోవాలన్నా, అదే సపోజ్ ఇళ్ళు కొనుక్కోవాలన్నా లేట్ అయిపోతూ ఉంటుంది. కొంతమంది జాతకాలు ఇచ్చా, అందరికీ కాదండి. లేట్ అయిపోవడము, కానీ డిలే చేస్తాడు తప్ప డినై అంటే ఇవ్వకుండా ఉన్నాడు, ఇస్తాడు, ప్రాబ్లం లేట్ అవుతుంది. పంచమస్థానంలో రాహు పిల్లలకి అనారోగ్య సమస్యలు, పిల్లలకి ఇబ్బంది కలిగిస్తాడంటాం కదా. కానీ పంచమస్థానం రాహు మంచి చేయడానికి కూడా అవకాశం ఉందండి. అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, ఈ స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కానీ కొద్దిగా యోగించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 7వ స్థానంలో గురుచంద్రులు గజకేశ్వర యోగంతో 7వ భావం బాగుంది. అంటే భార్యాభర్తల విషయంలో మంచి అనురోగము, ఆప్యాయత, రాజకీయ రంగంలో పదవులు, విదేశాల్లో ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, 7వ భావంలో పెళ్లి సంబంధాలు కుదరడము, గజకేశ్వర యోగం ధనధాన్య వృద్ధి కలగడము, వ్యాపార విస్తరణ, వ్యాపారంలో భాగస్వాములు చేర్చుకోవడము. అందరికీ కొంతమంది ఉంటారు, చాలామంది ఉన్నారు మనకి. వ్యాపార విస్తరణ, వ్యాపార భాగస్వాములు, వ్యాపారంలో డెవలప్ అవ్వడము, మంచి ఆభరణాలు కొనుక్కోవడము, భార్యాభర్తలు అనురాగం ఉండడము కరెక్ట్గా ఉందండి. అంతను వివాహ శుభకార్యాలు బాగా జరగడం ఉంది. అంతేకాకుండా భాగ్యస్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు. ఇంతకుముందు కుజుడు కొద్దిగా నీచ స్థితిలో ఉన్నాడు, వక్రగతిలో రెట్రగషన్లో బలంగా ఉండిపోయాడు. కాబట్టేనండి భాగ్యస్థానంలో ఉన్నటువంటి కుజుడు భాగ్యాధిపతి కలిశాడు. మాటల అద్భుతం. ఎందుకంటే లగ్నాధిపతి భాగ్యాధిపతి కలిసి ఉండడం, భాగ్యస్థానంలో ఉండడం వలన రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. అంటే
భూములు ఉంటుంది సార్, వాళ్ళకి భూములు అమ్ముడుపోవడము, భూముల వల్ల లాభాలు రావడము, అయితే ల్యాండ్ కొంతమందికి అపార్ట్మెంట్స్ అంటాం, అది ఒకటి బాగుంటుందండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ బిజినెస్లు డెవలప్ అవ్వడము, కంప్యూటర్ హార్డ్వేరు అంటారు సార్, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలు, కుజుడి కారకత్వాలు అవి బాగుండడము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఇవన్నీ కూడా కొంతమందికి ఫార్మా రంగంలో ఉన్న గుర్తులు చెప్తున్నాం అనుకోండి, ఈ వ్యాపారాలు బాగుంటాయి. కుజుడి కారకత్వం వలన ముఖ్యంగా విదేశాలు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు, ఉన్నతమైన విద్యా రీత్యా మీరు వెళ్తారండి. 6వ భావాధిపతి కూడా మీకు భాగ్యంలో ఉన్నాడు. సో ఈ విధంగా బాగుంటుంది. మీరు సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి, కళాకారులు కూడా మీకు కుజచంద్రుడే బాగుంటే చాలా అద్భుతమైన ప్రతిభ కనబడుతుంది. శుక్రుడి దృష్టి కూడా ఉంది కదా భాగ్యస్థానానికి, కాబట్టి కళారంగం కనుక బాగుంటుందండి. ముఖ్యంగా కుజుడు భాగ్యంలో ఉన్న, చంద్రుడు కూడా కలిసి ఉన్న రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు రావడానికి, వాళ్ళ పరిస్థితులు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th హౌస్ని శని చూడడము, 10th హౌస్ లార్డ్ ద్వితీయంలో ఉండడము, అంటే కొద్దిగా మీరు ఉన్న ఉద్యోగాల రీత్యా కొద్దిగా ఇబ్బంది పడతారండి. కొత్త ఉద్యోగాలు రావడానికి కష్టపడుతుంది తప్ప రావు, కొద్దిగా కష్టపడాలి. ముఖ్యంగా ఈ శని కార్యకర్తలు ఉన్న ఉద్యోగాలు ఉంటాయి సారా, ఈ కోల్ రంగంలో కానీ, లేకపోతే సిమెంట్ పరిశ్రమలు, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఫార్మా రంగం ఉద్యోగస్తులు అంటాం కదా, వాళ్ళకండి ప్రమోషన్స్ రావడము తక్కువగా ఉండడము, అదే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ తక్కువగా ఉండడము, ఎంత కష్టపడ్డా వాళ్ళకి ఆదరణ పెరగకపోవడము, ఇవి ఉంటాయి. ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అన్ని విధాలుగా మీకు సక్సెస్ఫుల్గా ఉంటారు. 11వ భావంలో కేతువు, వృశ్చిక రాశి వాళ్ళకి 11వ భావంలో కేతువుకి గురుదృష్టి ఉందండి. అంటే అంతులేని సంపద అంటాం సార్, అలా రావడానికి అవకాశం ఉంది. మీరు బిజినెస్లో మీ జాతకాలు ఇచ్చి చూసుకోండి, మీకు 2nd హౌస్ లార్డ్ దృష్టి కూడా లాభస్థానానికి ఉంది. 2nd హౌస్ లార్డ్ 11వ ఇంటి వాడు దృష్టి బుధుడిగా ఉంది, బుధుడయ్యాడు. సో 2వ ఇంటి వాడు 11వ ఇంటి వాడు కనెక్షన్ ఉంది. మీ వ్యాపార అభివృద్ధి బాగా జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారంలో సంపదలు కలుగుతాయి. మీకు అక్కయ్యలు కానీ అన్నయ్యలు కానీ బాగుంటుంది. మీకు ఎప్పుడు డబ్బులు లేకుండా ఉండరు, అంటే కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ ఉండడము. బంధువులు అంటే బాగా ఇష్టం అండి. బంధువులు మీకు బాగా మీ ఇంటికి రావడము, వాళ్ళ ప్రేమానురాగాలు ఎక్కువగా ఉండడము, ఏ బంధు ప్రీతి బాగుంటుందండి. 11వ భావంలో ముఖ్యంగా కేతు ఉన్నాడు కాబట్టి సుబ్రహ్మణ్య పవర్ కూడా మీకు ఉంటుంది కాబట్టి సర్వదా రక్షగా మీకు బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఈ వారం మొత్తం కూడా పూజించవలసిన దేవుడు అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఎంత పూజిస్తే అన్ని విధాలుగా మీరు మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ధనురాశిలో మీ రాశిలో భాగ్యాధిపతి రాశిలో 16వ తారీఖు చూస్తున్నాడంటే స్పీడ్గా ఉంటారు. స్పీడ్గా ఆలోచనలు, స్పీడ్ తత్వము, బాగా ఫ్లరిషింగ్గా ఉండము, ఆనందంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు మీ రవే ఇస్తాడు. భాగ్యాధిపతి కదా, ధనయోగాన్ని ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ. శుక్రుడు మంచివాడు కాదు, అయినప్పటికీ కూడా శుక్రుడు ద్వితీయంలో ఉండడం వలన, గురుదృష్టి కూడా సంప్రాప్తించడం వలన, అంటే గురు కుజులు కూడా మీ ద్వితీయ భావం చూడడం వలన అదృష్టం కదండి. ముఖ్యంగా ఎవరికి బాగుంటుంది, ముఖ్యంగా సంగీత సాధన చేస్తారు చూసారా, సంగీతం పట్ల మక్కువ ఎక్కువగా ఉంటుంది. అంటే పాటలు పాడుతుంటారు వాళ్ళు, గాయకులు, వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి సంపదలు కలుగుతాయండి ద్వితీయ భావంలో శుక్రుడు. అంతేకాదు ఈ శుక్ర ప్రభావం వల్ల వాళ్ళకి ధనయోగము, కుటుంబ వృద్ధి, ఎక్కడికి వెళ్ళినా ఆదరణ. శుక్రుడు మాటల కానీ మీకు మంచివాడికి మ్యాలఫిక్, కానీ కుజుడు చూస్తున్నాడు, గురుదృష్టి ఉంది కాబట్టి ధనయోగాన్ని, ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు కానీ సూపర్గా ఉంటాయి కదా. 3వ భావంలో శని మంచివాడే. ఈ 2nd హౌస్ లార్డ్ అయినప్పటికీ మీకు మంచిగా చేస్తాడు బుధుడు. శని 3వ భావంలో ఉండడం వల్ల మీకు యోగవంతంగానే ఉంటుందండి. అంటే జనరల్గా శని ప్రభావం అంటే ధైర్యాన్ని ఇవ్వడము, దగ్గర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టువుల్ని బాగా సంరక్షించడము, బాగా వాళ్ళ అభివృద్ధి చేస్తూ ఉండడము, మిమ్మల్ని బాగా కష్టపడేటి చేయడము, దాంట్లోనే ఆనందంగా ఉండడం. మనకి శని ప్రభావం మాట్లాడి అద్భుతంగా ఉంటుంది. ఈ శనీశ్వరుడు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు, ధైర్యాన్ని ఇస్తున్నాడు, మీ తోబుట్టువులను కాపాడుతున్నాడు, ప్రయాణాలు ఇస్తున్నాడు, వాహనాలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఏం కావాలండి ఆయన? రాహు 4th భావంలో ఉన్నాడు. 4th భావంలో ఎక్కడున్నాడు? మీనరాశిలో ఉన్నాడు, జలతత్వ రాశిలో ఉన్నాడు. వారాన్ని యోగాన్ని ఇస్తాడు. చదువు విషయంలో ఆటంకాలు పరచడు. విమాన సంస్థలో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. విద్యారంగంలోనూ బాగా విశేష కృషి చేస్తుంటారు. ముఖ్యంగా రాహు 4th భావంలో ఉన్నాడు కాబట్టి డ్రెస్సెస్ కొనుక్కోవడము, ఆభరణాలు, 4th భావం సంగీతము, ఇవన్నీ కూడా బాగుంటుంది. పంచమ స్థానాన్ని మాత్రం శని చూస్తున్నాడు. ఈ పంచమ స్థానం శని చూస్తున్నాడంటే ఈ చిల్డ్రన్ విషయంలో మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతారని మీరు కొద్దిగా జాగ్రత్త చూసుకోండి. అలాగే స్టాక్ మార్కెట్లో, షేర్స్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి స్టాక్ అండ్ షేర్స్ లాసులు వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే నేను ప్రోత్సహించడం దాంట్లో ఆడద్దు కూడా,
ఈ వారం రోజులు కూడా మీకు లాసులు అంటే తెలుసు కదా, మీకు నష్టాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. అలాగే మీ రాశి వాళ్ళకి 6వ భావంలో గురుడితో కలిసి చంద్రుడు అంటే అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి ఎక్కడున్నాడు? 6వ భావంలో ఉన్నాడు. చంద్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. లగ్నాధిపతితో కలిసి మీ రాష్ట్రాధిపతి కలిసినాడు. గురుచంద్రుడి కాంబినేషన్ గజకేసరి యోగము. ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, విదేశీ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడము, ఉన్నతమైన పదవులు రావడము, ఉద్యోగాల రీత్యా అదే మీరు ఏం చేస్తున్నారో అది అలా గురుచంద్రుడి కాంబినేషన్ ఉందండి. పైగా మీరు ఏమంటారు, మీ మేనమామలు ఉంటారు సరే, వాళ్ళకి బాగుండడము, మీకు శత్రు భయము, రోగ భయము, రుణ భయాలు లేకుండా అదృష్టవంతులుగా ఉండడానికి అవకాశాలు వారం రోజులు ఉన్నాయి. సప్తమ స్థానాధిపతి 12వ భావంలో ఉన్నాడు. 7వ ఇంటి వాడు 12లో ఉన్న మీకు విదేశీ పర్యటన, దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది. సప్తమ భావం అదే కేంద్రాధిపత్య వచ్చినటువంటి బుధుడు 12వ భావం నుండి తప్పులేదండి, కొద్దో గొప్ప మంచి చేయడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహ శుభకార్యాలు చేయడము, భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న మనస్పర్ధలు కలిగించడానికి, వాళ్ళ వల్ల ఎక్స్పెన్సివ్గా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కుజచంద్రుడు కాంబినేషను అష్టమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు, అవునా? ఈ పంచమాధిపతి అష్టమంలో గెలిపోకూడదు, కరెక్టే కదా, కానీ అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు. 12th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు. 12వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు, 8వ ఇంటి వాడు 8వ ఇంట్లో ఉన్నాడు. అంటే కుజచంద్రుల కాంబినేషను అష్టమ స్థానంలో ఉన్నారు. 18, 19 తారీఖులో విపరీత రాజయోగం. రాజయోగం అంటే మీకు ఫైనాన్షియల్ స్టేటస్ రావడము, అంటే మీరు అన్ని విధాలుగా ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో మీకు ప్రతిభ కనపరిచి గుర్తింపు, గౌరవం దక్కడము, మీరు సంపాదించి కాకుండా ఉచితంగా అంటే జనరల్గా మీరు మీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చే ధన ఉండడము, అవన్నీ అవకాశాలు ఉన్నాయండి. పెద్దవాళ్ళకి ఆస్తిపాస్తులు కలిసి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దశమంలో కేతు ఉన్నాడు. అంటే దశమంలో కేతు మంచివాడు కాదా? మంచివాడేనండి. దశమంలో కేతు ముందర భాగ్యస్థానం చూసుకుంటే, భాగ్యస్థానానికి మీకు శని దృష్టి ఉంది కాబట్టి అంత విశేషంగా కలిసి రాదండి భాగ్యస్థానము. కాకపోతే ఏంటంటే మీరు విదేశాలు వెళ్ళాలన్నా, లేకపోతే మీకు గ్రీన్ కార్డు ఉంటుంది సార్, గ్రీన్ కార్డు కానీ స్టాంపింగ్ కానీ అవ్వడానికి లేట్ అయిపోతుంటాయి. ఒక విధంగా స్టాంపింగ్ అవ్వదు. స్టాంపింగ్ అంటే విదేశాలు వెళ్ళడానికి కొద్దిగా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి భాగ్యస్థానం. మీ వ్యాపారాలు కూడా తక్కువగా ఉంటాయి, కానీ ఉద్యోగ రీత్యా మీరు బాగా సక్సెస్ అవుతారండి. అండ్ గురుడు దృష్టి బాగుంది దశమస్థానానికి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, వేదశాస్త్ర పండితులకి, వేదశాస్త్రాలు అలాగే ఆస్ట్రాలజర్స్ ఉంటారు వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి, ఇలాగా 10th భావం బాగుందండి, చాలా బాగుంటుందండి. ముఖ్యంగా గురు దృష్టి ఉంది కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా కూడా ఆడవాళ్ళకి చెప్తాను, ఆ ఉద్యోగ భద్రత ఉంటుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, ఉద్యోగాల డెవలప్మెంట్స్ అన్నీ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా లాభస్థానం కూడా బాగుంది. ఏదేమైనా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు పూజించడం వల్ల, సూర్య భగవాను ఆరాధన చేయడం వలన చక్కటి ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యప్రదంగా ఉండడానికే ఎక్కువ అవకాశాలు మీకు ఉన్నాయి. మకర రాశి అండి. మకర రాశి వాళ్ళకి మీ రాశిలోనే శుక్రుడు ఉండడం, మీ శుక్రుడినే గురుదృష్టి, కుజదృష్టి ఉండడం గొప్ప అదృష్టం అండి. యాక్చువల్గా మీ శుక్రుడు చాలా మంచివాడు. 5th హౌస్ లార్డ్ కూడా అయ్యాడు, రాజయోగాన్ని ఇస్తాడు. అలాగే మీరు ఏ పని చేసి తలపెట్టినా ఆ పనిలో విఘ్నాలు లేకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముఖ్యంగా కళారంగంలో బాగా డెవలప్ అవుతారని మీరు ప్రతిభ కనబరుస్తారు. శుక్రుడు ఉన్నాడంటే కళారంగం అంటే మీరు తెలిసి ఫిల్మ్ ఇండస్ట్రీ అవ్వచ్చు, లేకపోతే టెలివిజన్ అవ్వచ్చు, గాయకులు అవ్వచ్చు, ఏదేమైనా సరే శుక్రుడు మీ రాశిలో ఉండడం వలన అత్యంత శుభకరమే. ఈ వారం రోజులు చాలా బాగుంటుంది. కానీ తీర్థంలో 2nd భావంలో శని మాత్రం రాజయోగాన్ని ఇవ్వడు, మనస్పర్ధలు కలిగిస్తుంటాడు. భార్యాభర్తల విషయంలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తాయండి. శని ప్రభావం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. 3వ భావంలో రాహు మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు, వాహన యోగాన్ని ఇస్తాడు. పైగా మీకు జలతత్వ రాశిలో ఉండడం వలన కొద్దిగా మీకు ఇంపార్టెన్స్ మీకు పెంచుతాడు. మీకు మీరంటే ఒక విధమైన ఇంపార్టెన్స్ ఉంటుంది, మీరు ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే మీకు రాహు ప్రభావం వలన దగ్గర ప్రయాణాలు చేయడము, మీ తోబుట్టులు కలవడము, మీకు ఇంపార్టెన్స్ పెరగడము, అవన్నీ ఉంటాయన్నమాట ఒక విధంగా చెప్పాలంటే. కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకుంటారండి మీరు. 4th భావాన్ని అంటే శని ప్రభావం వలన మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా తక్కువగా ఉంటుంది. ఆవిడకి మెడిసిన్స్ వాడాల్సి వస్తుంది. అందరికి కాదండి, అందరి మీద జాతకాలు ఏమి ఉండదు, కాకపోతే కొంతమంది మాత్రమే ఉంటుంది. అలాగే 4th భావం నేను సరిచూస్తాడు కాబట్టి విద్యలో వెనకంజలో ఉండిపోతారు, మీరు విద్యలో రాణించరు. అలాగే పంటలు ఉంటాయి జరా, రైతులకి, వ్యవసాయదారులకి నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. భూములు కానీ, వాహనాలు కానీ ఈ వారం రోజులు కొనుగోలు చేయకుండా ఉండటమే మంచిది. అంతేకాకుండా పంచమ స్థానంలో గురుచంద్రుడు ఆయన ఒక్కడు చాలండి మీకు.
గురుచంద్రుడి కాంబినేషన్ పంచమస్థానం ఉన్నారంటే రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయంగా ఎదుగుదల ఉంటుంది. కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి శని ప్రభావం వలన. కానీ రాజకీయంగా మీ మాటలు చలామణి అవ్వడము, ప్రజాదరణ ఉండడము, ప్రజాకర్షణ ఉండడము, జనాకర్షణ ఉండడము బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు కాబట్టి జ్ఞాన సంపదని పెంచుతాడు. చంద్రుడు కూడా ఎగ్జాల్టేషన్లో ఉంటాడు. సప్తమాధిపతి పంచమ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. సో ముఖ్యంగా పుత్రిక సంతాన యోగం ఇవ్వడము, స్పోర్ట్స్ రంగంలో బాగా రాణించడము, సంగీత సాహిత్య నృత్య కళాకారులకి, సాహిత్యం అంటే గురుడి ప్రభావం, నృత్య కళాకారులకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఈ మకర రాశి వాళ్ళకి యాక్టర్స్ అయినా ఫిలిం డైరెక్టర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా యోగవంతంగా ఉంటుందనే ఖచ్చితంగా చెప్పవచ్చు. శుక్రుడు రాశిలో ఉన్నాడు కదా, గురు ప్రభావం ఉంది, పంచమస్థానం బ్రహ్మాండంగా ఉంది కదండి. స్టాక్ మార్కెట్ ఆడమని చెప్పను, స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి మాత్రము వాళ్ళు లాంగ్ రన్లో బాగా కలిసి వచ్చే అంశము అని చెప్పచ్చు. దీన్ని లాటరీస్ అనొచ్చు, స్టాక్ మార్కెట్ అనొచ్చు, ఇవన్నీ స్పెక్యులేషను పంచమ భావం అంటాం కదా, వీళ్ళకి కలిసి వచ్చే అంశం అని చెప్పచ్చు. కానీ మీ జాతకాల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. సప్తమ స్థానంలో కుజుడితో కలిసిన చంద్రుడు, ఆడవాళ్ళకి చెప్తున్నానండి, కుజచంద్రుల కాంబినేషన్ 18, 19 తారీఖులో చాలా యోగవంతంగా ఉంటుంది. వివాహాది వేడుకలు జరగడము, కొంతమందికి ఏమో ఆభరణాలు, వస్త్రాలు, భార్యాభర్తల విషయంలో అనురాగం పెరగడము చాలా బాగుందండి. కొత్త కొత్త వ్యాపారాలు మీరు స్టార్ట్ చేయబోతున్నారు, చేస్తారు కూడా. వాటిలో విస్తరణ బాగుంటుంది. కొత్తగా సినిమాలు స్టార్ట్ చేయడము, అది ఏదో ఉంటుంది కదా, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడము, ఇవన్నీ కూడా కుజచంద్రుల కాంబినేషన్ చాలా బాగుందండి. మీకు యోగవంతంగానే ఉంటుంది. సప్తమ భావం ఏమాత్రం చెడిపోలా. అందుకే కదండి విహారయాత్రలు చేయడము, కొత్త డ్రెస్సులు కొనుక్కోవడము. సప్తమ భావం అంటేనే అదృష్ట స్థానం అంటాము, అలాగే వివాహ సంబంధమైన స్థానము అంటాం, కళత్ర స్థానము. సో ఈ విధంగా చాలా బాగుంది. అంతేకాదు భాగ్యస్థానంలో కేతు ఒక్కడు అంత బాగుందండి. పంచమంలో గురుడు, భాగ్యంలో కేతువు. అంటే ఏం చేస్తారు, అద్భుతమైన యోగాని ఇస్తారండి మీకు. యోగాని ఇస్తారంటే ఫారిన్ కంట్రీస్ రిలేట్ చేస్తూ ఉంటాడు. అంటే మీ చదువు రీత్యా, మీ షూటింగ్ రీత్యా, మీ బిజినెస్ రీత్యా, మీరు ఏ వ్యాపారం చేసినా వ్యాపారాలు బాగుంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా అద్భుతమైన కాలం అని చెప్పచ్చు. కంప్యూటర్ హార్డ్వేర్స్, సాఫ్ట్వేర్స్ అంటారు కదా వాళ్ళకి. అంతేకాకుండా ఈ ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, వాళ్ళ వ్యాపారాల అభివృద్ధి కలుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి. గురువుగారులని కానీ పీఠాధిపతులు కానీ కలిసి దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అమ్మవారి దర్శనాలు కానీ అమ్మవారి దర్శనాలు చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా భాగ్యస్థానమే. మీరు అంటే భాగ్యస్థానం అంటే మీరు ఏ వ్యాపారాలు చేసినా అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. భాగ్యస్థానం బాగుంది. 10th హౌస్ ప్రొఫెషన్, 10th హౌస్ అంటే జనరల్గా మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, కొంతమందికి ఏమో కుజుడు కారకత్వంలో ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ సంబంధించిన వాటిలో కానీ, లేకపోతే ఫార్మా రంగం కానీ, సిమెంట్ పరిశ్రమ కానీ, ఇలాగా మీరు ఎక్కడున్నా సరే ఆ బిజినెస్లో మీరు డెవలప్ అవుతారు. ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు ఏ ఉద్యోగం చేస్తున్నా సరే, ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే, మీకు సివిల్ సర్వీసెస్ అయినా గవర్నమెంట్ సర్వీసెస్ అయినా సరే మీకు కలిసి వచ్చే అంశంగానే ఉంది. 11వ భావంలో బుధుడు, మీకు రాజయోగకారకుడు కదా. 11వ భావంలో మీకు బుధుడు కూడా చాలా మంచివాడు. 9th హౌస్లో ఆడయ్యాడు. 9వ ఇంటి వాడు 11వ భావంలో ఉన్నాడు. మీ వ్యాపారాల రీత్యా ధన సంపాదన పెరుగుతుంది. గురుదృష్టి కూడా లాభస్థానానికి ఉంది. అంటే మీ అన్నయ్యలకు కానీ అక్కయ్యలు కానీ ఉంటారు సరే, వాళ్ళకి బాగుండడము. భాగ్యస్థానం ఎంత బాగుందో అంతకంటే రెట్టింపుగా లాభస్థానం బాగుండడం వలన సంపదలు కలగడానికి మీకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అదృష్టము మీకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. 12వ భావంలో ఉన్నటువంటి రవి మంచివాడు కాదండి. అష్టమాధిపతిగా 12వ భావంలో ఉండడం తప్పు. అనారోగ్య సమస్యలు మీకు ఉంటాయి. ఖర్చులు అధికంగా అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. రవి ప్రభావం చాలా అంత 12వ భావంలో ఉన్న రవి 16వ తారీఖు చూస్తున్నాడు కాబట్టి యోగవంతమైన ఫలితాలు ఇవ్వడు. అందుకనే మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు సూర్యభగవానుడు. సూర్యభగవాను ఆరాధన చేసుకున్న, సూర్యభగవానికి ఆదిత్యవ్రతం చేసిన, గాయత్రి దేవుని పూజించినా సరే మీకు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగాను, అదృష్టవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను చేసేవాడే సూర్యభగవానుడు. అందుకని సూర్యభగవాను ఆరాధన చేసుకుంటే అంత మంచి ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకంటే ఈ వారం రోజులు ఎలా ఉండిపోతుంది, మీ రాశిలోనే శని ఉన్నాడు. సో మీరు కష్టపడాల్సిందే. కష్టపడందే ఏది ఇవ్వడు. కష్టపడుతున్నారు కూడా. మంచి యోగాన్ని ఇస్తాడండి. ముఖ్యంగా ఆంజనేయ స్వామిని, శనీశ్వరుని మీరు ఆరాధించండి. అన్ని విధాలుగా సక్సెస్ అవుతారు. రాహు ద్వితీయ భావంలో, రాహు మంచివాడు కాదు, కానీ ద్వితీయాధిపతి గురుడు బాగున్నాడు కాబట్టి
ధనం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరండి. కాకపోతే కొద్దిగా మనకంటే మీ రాశి వాళ్ళకంటే పెద్దవాళ్ళతోనూ అధికారులతోనూ కొద్దిగా మీరు వాదిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ వాదనలు జరుగుతుంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. సో అది ద్వితీయ భావంలో అంటే ప్రాబ్లం అదే. సరే, ఏదేమైనా సెకండ్ హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు కాబట్టి జనరల్గా సెకండ్ హౌస్లో 4th భావంలో ఉన్నాడంటే జనరల్గా విదేశ పర్యటన చేస్తాడు. మీ జాతకంలో కూడా అంతే. దూర ప్రాంత ప్రయాణాలు కానీ దూర ప్రాంత ప్రయాణాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం, కానీ విదేశ పర్యటన మాత్రం ఉంది. ఫారిన్ కంట్రీస్ మీ జాతకాలు రీచ్ అవుతుంది, అందరూ వెళ్ళిపోరు. సరే, కుంభరాశి వాళ్ళకి 4th భావంలో గురుచంద్రులు 15-16 తారీఖులో రావడం వల్ల రోహిణీ నక్షత్రంలో పరమోచ్చ స్థితిలో చంద్రుడు ఉండడం వలన బాగా యోగం కలుగుతుందండి. అంటే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది మీకు గురుచంద్రుల కాంబినేషన్ వల్ల. అలాగే కాకుండా గురుచంద్రుల కాంబినేషన్ వలన వాహన యోగము, గృహయోగము, మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుండడము, ఇవన్నీ సర్వదా రక్షగా మీకు ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. పైగా 4th భావం బాగుండడం వల్ల విద్యలో అధికంగా రాణిస్తారు. ఫైనాన్స్ రంగం విద్యలో ఉన్నారనుకోండి, ఈ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ వాటిలో కూడా మీకు రాణించడం బాగుండడము. సంగీతం పట్ల బాగా డెవలప్ అవుతారు. మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు అనుకోండి, మ్యూజిక్ నేర్చుకునే వాళ్ళకి బాగుంటుందండి. ఎందుకంటే 4th భావంలో గురుడు అంటే సంగీతంలో బాగా రాణిస్తారు. వ్యవసాయదారులు కూడా మీకు చక్కగా రాణించే కాలం అని చెప్పచ్చు. పంచమాధిపతి బుధుడు బాగున్నాడు కదండి మీకు. 10th మా భాగ్యస్థానం 10th భావం దశమాల్లో ఉన్నాడు, యోగిస్తూనే ఉంటాడు. సో 4th హౌస్ అంటే మీకు ఏంటంటే పంచమాధిపతి దశమాలు ఉండడం వల్ల ముఖ్యంగా మీరు వాహనాలు, గృహాలు పంచమాధిపతి అయ్యాడు కాబట్టి గృహాలు కాకుండా దూర ప్రయాణాలు చేయడము, స్టాక్ మార్కెట్లో మీకు బాగా అనుకూలవంతంగా ఉండడము, అంటే జ్ఞాన సంపదని, బుద్ధిబలాన్ని ఉపయోగించి మీరు అన్ని విధాలుగా లాటరీస్ అంటాము కొనకండి సుమా. లాటరీ అని చెప్పే పంచమ భావం గురించి చెప్తున్నా. లాటరీస్ కానీ, అదృష్టం కానీ, స్పెక్యులేషన్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇవన్నీ పంచమ భావం కింద వస్తాయి కదా. వాటిల్లో కూడా మీకు కొద్దో గొప్ప కలిసి వచ్చే అంశమే. అంతే తప్ప నేను ఎవరిని కూడా ప్రోత్సహించను, ఆడండి అవి చెప్పను. సరే, అది మీ ఇష్టం. అది పక్క పెడితే ముఖ్యంగా పంచమ భావం బాగుందంటే ఈ సంగీత సాధన చేస్తుంటారు సార్. సంగీతంలో మ్యూజిక్ అంటే సరే, కళారంగంలో కూడా మీకు కలిసి వచ్చే అంశం కానీ మీకు చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో ఎంత చెప్పినట్టుగా స్టాక్ మార్కెట్లో ఫైనాన్షియల్గా డెవలప్మెంట్స్ ఉంటాయి. కుంభరాశి వాళ్ళకి 6వ భావంలో కుజుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు. 6వ భావాధిపతి 6వ భావంలో ఉండడము, 3, 6, 11 స్థానంలో కుజుడు ఉంటే యోగించడం మీకు తెలుసు కదా. అంటే కుజచంద్రులు యోగవంతంగానే ఉంటారు. అంటే రాజకీయ రంగంలో పలుకుబడులు బాగుంటాయి, పదవులు వస్తాయి, వాళ్ళ ఆదరణ. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లగ్నం మీ రాశిలో చెందడం వల్ల. కానీ వాడు రాజకీయ రంగంలో బాగా రాణించడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నది సందేహం లేదు. అంతేకాదండి, కుజుడు కారకత్వం వల్ల విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతుంది, విదేశాలు వెళ్తారు. అక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగానే ఉంటాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. కుజచంద్రుల కాంబినేషన్ కాబట్టి మీరు చేసినటువంటి ఏ ఎడ్యుకేషన్ అయినా, ఎగ్జామ్స్ అయినా, లేకపోతే ఇంటర్వ్యూస్ అయినా మీరు విజయం సాధిస్తారు మీ జాతకాలు రీత్యా. ముఖ్యంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 8వ స్థానంలో కేతు, 7వ భావానికి శని దృష్టి ఉంది కాబట్టి ఎప్పుడు మనస్పర్ధలు భార్యాభర్తల విషయంలో వస్తూనే ఉంటాయి. అది పక్కా పెట్టండి, పెద్ద ప్రాబ్లమే కాదు. 8వ స్థానంలో కేతువుకి గురు దృష్టి ఉంది. అసలు అనారోగ్య సమస్యల్లో మీరు ఉండాలి, కానీ భగవంతుడి దయ వల్ల గురుడు సపోర్ట్ వల్ల స్ట్రాంగ్గా తయారైపోయింది మీ ఆరోగ్యం. అంతేకాకుండానండి, మీ ఆరోగ్యం స్ట్రాంగ్ అయినా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకా అంతేకాకుండా తలవంతలకు వచ్చే ధనయోగం మీకు బాగా ఉంటుంది. అనే మనీ మీరు ఉద్యోగం ద్వారా కాకుండా వ్యాపారం ద్వారా కానీ, మీ పెద్దలు ఇచ్చే ఆస్వాసులు కానీ, ఎవరో ఒకరు మీ తమ్ముళ్ళు, మీకు కొడుకులో కూతుళ్ళో ఇస్తాను. సో ఎవరో ఒకరు ధన యోగాన్ని మీకు ఇస్తారు. సో సంపదలు పెరుగుతాయి. ముఖ్యంగా మీకు సేవకా జనం ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానం కూడా బాగుందండి. భాగ్యస్థానం అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా సాఫ్ట్వేర్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకి బాగుండడము, తర్వాత ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, అదే ఫార్మా రంగం ఇవి చెప్తున్న కుజుడు కారకత్వాలు, వీళ్ళన్నీ కూడా మీకు బాగా వ్యాపారాభివృద్ధి, చదువు రీత్యా విదేశాలు వెళ్ళడం అవకాశం ఎక్కువ ఉంది. దశమంలో బుధుడు గురుదృష్టి ఉంది. అంటే ముఖ్యంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, లాయర్ ప్రొఫెషన్స్ అంటే ద్వారా వాళ్ళకి బాగా అనర్గళంగా మాట్లాడతారు కదా, వాళ్ళకి చాలా బాగుందండి. ప్రైవేట్ రిలేటెడ్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి చాలా అనుకూలవంతమైన కాలం అని చెప్పచ్చు. వాళ్ళు ప్రమోషన్ ఆడవాళ్ళకే చెప్తానండి, మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత, ఉద్యోగంలో డెవలప్మెంట్స్, ఇంక్రిమెంట్స్, ఉద్యోగంలో మీకు సంబంధించినటువంటి ఆదాయం బాగుంటుంది. అది గ్రేట్. ఆదాయ వనరులు బాగుంటాయి. సో కొత్త ఉద్యోగాలు కూడా బాగుంటుందండి. దశమస్థానం కర్మస్థానం ఉంటాం కదా, జ్ఞానాన్ని, బుద్ధిబలాన్ని ఉపయోగించి మీరు ఎదురు లేకుండా దూసుకుపోతూ ఉంటారనడంలో సందేహం లేదు. 11వ భావంలో రవి
అంతే కదండి. 3, 6, 11 స్థానంలో 6వ భావంలో కుజుడు, 11వ భావంలో రవి. అంటే మీరు ఏ చేసిన ఎందులో ఉన్నా సరే విజయం మీదే. కోర్టు కేసులు కానీ, విదేశాలు వెళ్ళడం కానీ, లేకపోతే మీరు ఏది వాదనలో కానీ మీరు బాగా నెగ్గుతారండి. పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. లాభంలో రవి 3వ భావంలో అదే జనరల్గా ఏంటంటే మీ రాశికి సప్తమాధిపతి అయ్యాడు, కానీ లాభస్థానంలో ఉన్నాడు. యోగవంతంగానే ఉంటుంది. కాబట్టి మీరు లాభంలో ఉన్న రవి అన్ని విధాలుగా సర్వము సౌఖ్యంగా ఉంటారు. సంపదలు పెంచుతాడండి మీకు రవి. సూర్యభగవాన్ ఆరాధన చేస్తుంటే ఇంకా మరీ మంచిది. మీ అన్నయ్యలు కానీ, మీ తమ్ముళ్ళకి కానీ కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ రావడం కానీ బాగా సంపదలు ఉంటాయి. మీ అక్కయ్యలకు కానీ బాగుంటుంది. బంధువులు మీకు ఇష్టపడుతుంటారు, బంధువులు మీ ఇంటికి రావడానికి ఇష్టపడుతుంటారు. సో ఈ విధంగా లాభంలో రవి ఎంత చెప్పినా తక్కువగా ఉంటుంది. శుక్రుడు భాగ్యాధిపతి, శుక్రుడు 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో ఉన్న శుక్రుడు మీకు విపరీతమైన రాజయోగం కలిగించి ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. విద్య రీత్యా, సినిమా షూటింగ్ల రీత్యా, పర్సనల్ విషయాల రీత్యా, అనేక పనుల రీత్యా 12వ భావంలో ఉన్న శుక్రుడే మిమ్మల్ని విదేశాలు తీసుకెళ్తాడు. అలాగే సన్మానాలు కూడా జరుగుతాయి. మీకు విశేషమైన పూజలు, సన్మానాలు, మిమ్మల్ని మీకు గౌరవ మర్యాదలు, అతిథి సత్కారాలు, స్టేజి మీ సత్కారాలు మీకు బాగుందండి. కుంభరాశి వాళ్ళకి మీరేమో ఆర్డినరీ పర్సన్స్ మాత్రమేం కాదు. ఒక్క శని ప్రభావం వల్ల కొద్దిగా వెనకంజలో ఉన్నారేమో తప్ప మిగతా గ్రహాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తున్నాయి. గురుచంద్రులు వాళ్ళు 4వ భావంలో, పైగా 6వ భావంలో కుజుడితో కలిసిన చంద్రుడు సూపర్. అంతేకాకుండా దశమంలో బుధుడు గురుదృష్టి, లాభస్థానంలో రవి, 12వ భావంలో శుక్రుడు. వీళ్ళు అంత బలంగా లేరండి. వీళ్ళక్కడ చాలాగా మీకు ధైర్యం ఉండాలండి. వీళ్ళొక్కడంటే ఈ గ్రహాలు. అందుకని కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగుంది. మీరు అమ్మవారిని పూజించండి. ఎంత పూజిస్తే అంత సంపదలు కలుగుతాయి. సూర్యభగవాన్ని పూజించండి. భార్యాభర్తల విషయంలో ఐక్యత పెరుగుతుంది. వీళ్ళ భార్యాభర్తలే కాదండి, ఇంకొక కొత్తగా పెళ్ళైన వాళ్ళ మధ్యలో కూడా సంపదలు, సౌఖ్యము, ఆదరణ, ఐక్యత పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ విధంగా మీ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. మీరు పూజించవలసిన దేవుడు సూర్యభగవాన్ని చెప్పాను. పూజిస్తుండడం వల్ల అన్ని విధాలుగా మీరు సర్వము సౌఖ్యంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీనరాశి వారికి మీ రాశిలోని రాహు వైభవంలో 12వ భావంలో శని చిన్న ప్రాబ్లమ్స్ కలిగిస్తాడు. దానివల్ల మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు రాజయోగకారక గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి కదండి. ద్వితీయ భావాన్ని కొద్దిగా శని చూస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ విషయంలోనూ కొద్దిగా ఇబ్బంది పడడానికి, కుటుంబంలోనూ కొద్దిగా ఇబ్బంది పడడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి. అది లేకపోలేదు. మీ రాశిలోని గురుడు ఉండడం వల్ల చికాకులు, కోపము, మనస్పర్ధలు, ఎప్పుడు కష్టపడిపోవడము, మనశ్శాంతి లేకుండా ఉండడము, ఎప్పుడు కొద్దిగా చికాకులు ఉండడానికి అవకాశం ఉండేది. దానివల్ల మీరేం భయపడే అవసరం లేదండి. 3వ భావంలో గురుచంద్రుడు ఉన్నారు కదా, గజకేసరి యోగంలో ఉన్నాడు. అంటే మీ తమ్ముళ్ళు 15, 16 తారీఖులో తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి చాలా బాగుంటుంది. మీకు సంపదలు కలుగుతాయి. వాహన యోగం ఉంది. ఎక్కువగా మీ వే ఆఫ్ థింకింగ్ ఉంది కదా, చాలా బాగుంటుందండి. ఆలోచన ధోరణి చాలా బాగుండము. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పైగా 4th హౌస్ లార్డ్ భాగ్యంలో ఉండి గురుదృష్టి 4వ ఇంటి వాడికి కంఫర్టబుల్నెస్ ఎక్కువ. ఎక్కడికన్నా కంఫర్టబుల్గా ఉంటారు. చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతూనే ఉంటుంది. అంతేకాకుండా మీరు వాహనాలు, గృహాలు, భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా కొంతమంది రైతులు ఉంటారండి. మీ మీనరాశిలో ఉన్న వాళ్ళు రైతులు కూడా ఉన్నారు. రైతులకి పంటల్లో బాగా లాభాలు వస్తాయి, నష్టాలు రావు. నష్టాలు రావంటే మీకు అనుకూలవంతమైన పరిస్థితులు ఏర్పడతాయి అని అర్థం. ముఖ్యంగా సంగీతం అండి. 4th భావం సంగీతానికి బుధుడు కారకుడు. బుధుడు కూడా గురుదృష్టి బుధుడికి. సంగీత సాధనలో కూడా బ్రహ్మాండంగా ఉంటారు. అంటే కేంద్రాధిపతి వచ్చిన బుధుడు కోణంలో ఉన్నాడు. సూపర్ కదా, బ్రహ్మాండం. సరే, అది పక్క పెడతారండి. 5వ స్థానంలో కుజుడితో కలిసి చంద్రుడు. అంటే కుజుడు బలవంతుడైపోయాడు. 2nd హౌస్ లార్డ్ 5వ స్థానంలో బలంగా ఉన్నాడు. శని దృష్టి ఉన్న ద్వితీయ భావానికి కుజుడు ప్రభావం బాగుంది. అంటే ఏంటంటే సంతానం విషయంలో బాగా అభివృద్ధి ఉంటుందండి. పుత్రిక సంతాన యోగం బాగా ఉంది. 18, 19 తారీఖుల్లో 5వ స్థానం బాగుంది కాబట్టి మీకు సంతానం వల్ల విశేషమైన పలుకుబడి, సంతానం కలగడము. అంతేకాకుండా మీరు సినిమా రంగం ఉంటాం కదా, సినిమా రంగంలో 5వ స్థానం కుజుడు ఉన్నాడు. రాణించడానికి అవకాశాలు ఎక్కువనే 5వ స్థానము. అంతేకాకుండా మీరు 5వ స్థానం చంద్రుడు బాగుంటే కళారంగంలో విశేషంగా రాణించడంతో పాటు వస్త్రాలు, ఆభరణాలు కొంతమంది వాళ్ళ జాతకాలు ఇచ్చి కొనుక్కుంటారు. ముఖ్యంగా పదవులు వస్తాయండి. రాజకీయ రంగంలో పదవులు రావడము, సంపదలు కలగడము, ప్రజాదరణ కలగడము, విదేశ వ్యక్తులతో పరిచయాలు, ఎంత బాగుందండి 5వ స్థానం. అంతేకాకుండా మీకు మీ రాశి వాళ్ళకి 7వ స్థానంలో కేతువు ఉన్నాడు. కొన్ని రోజులు మాత్రమే, తర్వాత 6వ భావంలోకి వస్తాడు కేతువు నెక్స్ట్ ఇయర్లో. అప్పుడు మీరు మీ యొక్క ప్రతిభ బ్రహ్మాండంగా ఉంటుంది.
4th భావంలో గురుడు, 6వ భావంలో కేతు విశేషంగా ఉంటుంది. అక్కడ చెప్పుకుందాం. సరే, ఇప్పుడు కేతు 7వ భావంలో ఉండడం వల్ల భార్యాభర్త విషయంలో అనురాగం బాగుంటుందండి. మనస్పర్ధలు వచ్చిన అనురాగం బాగుంటుంది. సంపదలు కలుగుతాయి. మీ వ్యాపారంలో బాగా భాగస్వామ్యం చేర్చుకుంటారు. వ్యాపారం విస్తరణ బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే భాగ్య రాజ్య లాభాలండి. సూపర్. భాగ్యస్థానంలో రవి బాగున్నాడు, బుధుడు భాగ్యంలో బుధుడు ఉన్నాడంటే సంపదను కలిగిస్తూ ఉంటాడు. గురుదృష్టి ఉంది కాబట్టి మీరు ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపారం విస్తరణ బాగుంటుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి బాగా రాణిస్తారు వాళ్ళు. అంతేకాకుండా విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో బాగా రాణించడము, ఏ చిన్న బిజినెస్ చేసినా, ఫుడ్ బిజినెస్ కానీ, వస్త్ర వ్యాపారాలు కానీ, స్టేషనరీ బిజినెస్ కానీ చేస్తున్నారు కదండి బ్రహ్మాండంగా. లేకపోతే మీరు చేసిన బంగారం వ్యాపారాలు కానీ ఎలా ఉన్నా సరే బ్రహ్మాండంగా ఉంటుందండి. మీ ఏ వ్యాపారం అయినా సరే. ముఖ్యంగా తీర్థయాత్రలు చేస్తారండి, గురువుగారిని, పీఠాధిపతుల్ని సందర్శిస్తారండి, అలా సందేహం లేదు. చాలా బాగుంది. అంటే మీకు ముఖ్యంగా కాశీ వంటి క్షేత్ర దర్శనాలు, సుబ్రహ్మణ్య ఆలయ దర్శనాలు చాలా బాగుంటాయి. ఓకే. దశమస్థానం రవి దిగ్బలుడు, రవి 16 తారీఖు నుంచి దశమంలోకి వస్తాడు, దిగ్బలత్వంలో ఉంటాడు. అందుకనే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పలుకుబడి బాగా పెరుగుతుందంటలో సందేహం లేదండి. రవి దశమంలో ఉన్నాడు కాబట్టి రాజకీయ రంగంలో బాగా రాణిస్తారు మీరు. అంతేకాకుండా రవి ప్రభావం వలన మీకు, అంటే రవి దశమంలో ఉండడం వలన కొత్త పదవులు రావడము, సంపద పెరగడము, ఉద్యోగ భద్రత, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మీకు రాణించడము, మీరు ప్రభుత్వ ఉద్యోగాల్లో రాణిస్తారు. రవి దశమంలో ఉన్నాడంటే దృఢగాత్రం అండి. నిజంగా మంచి కంఠధ్వని ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించే ధనం బాగా ఉంటుందండి. మీకు ఎవరి మీద ఆధారపడరు, మీ అంతా మీరు కష్టపడతారు. రాజకీయంగా పలుకుబడి ఉంటుంది. మా బాబాయ్ రవి మీకు చాలా మంచివాడు కదండి. ఆయన సంపదగా విశేషంగా సంపద కలిగిస్తుంటాడు. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలు ఇస్తాడు ఉంటాయి. కాబట్టి మీకు గురుదృష్టి లేకపోయినా గురుడు హౌస్లో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీకు మంచి మంచి ఉద్యోగాల అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, సంపదలు పెరిగితే ఎక్కువగా మీకు అద్భుతమైన యోగాలు ఉన్నాయి. 11వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, కానీ శుక్రుడు వలన వస్త్రాలు బాగా ఉంటాయి, ఆభరణాలు పెరుగుతాయి, వస్త్ర వ్యాపారాలు బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు. ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి శుక్రుడు ప్రభావం బాగుండాలి. కాబట్టి శుక్రుడు మీకు మంచివాడు కాకపోయినా 11వ భావం ఉన్నాడు కాబట్టి సంపదలు కలుగుతాయి, అదృష్టం తోడవుతుంది. సో ఈ విధంగా బాగుందండి. 12వ భావంలో శని మాత్రం మంచివాడు కాదు. ఆయన మీకు కొద్దిగా చికాకులు, కోపాలు, కాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు, చిన్న చిన్న మనస్పర్ధలు కొద్దిగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముఖ్యంగా పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామిని శివాభిషేకాలు చేసుకుంటూ, ఆంజనేయ స్వామి యొక్క పూజలు చేసుకుంటూ, శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేయించుకోవడం వలన అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు. ప్రతిదీ లేట్ అయిపోతూ ఉంటుంది మీకు ఈ విషయంలో. ఈసారి లేట్ అవ్వదు. మీరు పూజించండి, అమ్మవారిని పూజిస్తూ ఈ శనీశ్వరుడు పూజించండి. అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉంటారంటే సందేహం లేదు.